I welcome today's guest, Sir Srujan Kumar sir, and Okay, fine. yes, sir. Yeah. Yeah, I'm Srujan, presently Joint Commissioner, GST and Customs, Indian Revenue Services, working at Hyderabad. I'm from Nirmal, Adilabad. నేను దాదాపు 10th వరకు 7 schools లో అట్లా చదివాను, అప్ టు 4th ఇంగ్లీష్ మీడియం స్కూల్, దెన్ 5th to 10th తెలుగు మీడియం, అగైన్ ఇంటర్మీడియట్ ఎంపీసీ ఒంగోల్ నాగభైరవ్ కాలేజ్లో ఇంగ్లీష్ మీడియం, దట్ ఈస్ ఎంపీసీ, అండ్ ఇంజనీరింగ్ జేబిఐటి జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజ్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. దెన్ ఐ డిడ్ మై ఎంటెక్ ఐఐటి బాంబే మైక్రో ఎలక్ట్రానిక్స్లో. దెన్ నెక్స్ట్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఒక కంపెనీ ఉంది. ఐ థింక్ దే మేడ్ ఫస్ట్ క్యాల్కులేటర్. అపోలో మూన్ షిప్ లో కూడా చిప్స్ కొని తయారు చేశారు. చిప్ ఈస్ ఇన్వెంటెడ్ ఇన్ దట్ కంపెనీ. విఎల్ఎస్ఐ సర్క్యూట్ అంటాం కదా. సో ఐ వర్క్ దేర్ ఫర్ 3.5 years in Bangalore. Last year లో somehow I got interested in this civil services. I was married by that time. I had a child also. Then somehow I got interested. Engineering final year లో ఒకసారి గ్రూప్స్ I gave one attempt. ప్రిలిమ్స్ రాసేసాను. ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ లో ఆప్షన్స్ తెలుగు లిటరేచర్ ఎలక్ట్రానిక్స్ అని పెట్టుకొని వెళ్ళిపోయాను ఐఐటి బాంబేకి. బై ద టైమ్ రిజల్ట్స్ కేమ్ ఐ క్లియర్డ్ ప్రిలిమ్స్, బట్ ఆ తెలుగు లిటరేచర్ అది పాసిబుల్ కాదేమో అనిపించింది ప్రిపేర్ కావడం. సో ఐ డెంట్ గివ్ మెయిన్స్. ఐ థింక్ దిస్ వాస్ ఇన్ 2004 గ్రూప్స్ ఎగ్జామ్. సో కొంత ఇంట్రెస్ట్ తోటి దాన్ని మళ్ళీ ఐ రివైవ్డ్ దట్ ఇంట్రెస్ట్. అండ్ 2006 లో అనుకుంటా ముత్యాల రాజ్ సార్ టాపర్ అయింది అప్పుడు సివిల్ సర్వీసెస్ లో. అండ్ హిస్ స్టోరీ వాస్ వెరీ ఇన్స్పైరింగ్. సో దాదాపు మేము కూడా కొంచెం అదే స్ట్రీమ్ లో ఉన్నాం కాబట్టి, ఇంజనీరింగ్ ఎంటెక్ అట్లా ఉన్నాం కాబట్టి, కొంత బ్యాక్గ్రౌండ్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అట్లాంటి బ్యాక్గ్రౌండ్ కాబట్టి, సో ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ ఆల్సో టు క్రాక్ సివిల్స్ అన్నట్టు అప్పుడు కొంత ఐడియా వచ్చింది. అంటే కొంత కాన్ఫిడెన్స్, కొంత ఐడియా వచ్చింది. లక్కీగా సార్ వాళ్ళ బ్యాచ్ హౌ టు క్రాక్ సివిల్ సర్వీసెస్ అని ఒక బుక్ పబ్లిష్ చేసిండ్రు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ ఇట్. చూశాను, పైన వినిల్ కృష్ణ ఫోటో ఉండేది. సాఫ్ట్ కాపీ ఉంటుంది ఇప్పటికీ గూగుల్లో. యూ కెన్ సెర్చ్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్ బుక్. ఎందుకు అంటే మనకు సివిల్స్ అంటే చాలా డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సివిల్స్ అంటే చాలా భయం ఉంటుంది. ఏదో చాలా పెద్ద ఎగ్జామ్, దీన్ని క్రాక్ చేయడం నియర్లీ ఇంపాసిబుల్ అట్లా ఇట్లా అని. అందులో చాలా సింపుల్ సజెషన్స్, ఒక సిస్టమేటిక్ అప్రోచ్ టు ఎగ్జామ్ అట్లా ఇచ్చిండ్రు. ఐ రెడ్ ఇట్ అండ్ ఇట్ హెల్ప్ మీ అ లాట్. 3.5 years టెక్సాస్ లో పనిచేశాక ఐ గేవ్ వన్ అటెంప్ట్ దేర్ వైల్ వర్కింగ్. కానీ అది ఊరికే జస్ట్ అట్లా అప్లై చేసి ఇచ్చిన అటెంప్ట్. అక్కడ లోకల్లో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవారు, ఆయన దగ్గర కోచింగ్కి వెళ్ళి కొంచెం అట్లా అట్లా ఇచ్చినాం అటెంప్ట్. లేటర్ ఇంకా ఇది ఇట్లా వర్కౌట్ కాదని చెప్పి ఐ రిజైన్ మై జాబ్. ఐ కేమ్ టు హైదరాబాద్. హైదరాబాద్లో జాయిన్ అయ్యి డిబి కుమార్ ఇన్స్టిట్యూట్ అని జనరల్ స్టడీస్, కృష్ణ ప్రదీప్ ఇన్స్టిట్యూట్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, నాగరాజు సార్ దగ్గర తెలుగు లిటరేచర్, ఈ 3 తీసుకొని దెన్ ఐ క్రాక్డ్ ద ఎగ్జామ్ లక్కీలీ. ప్రిలిమ్స్ చూస్తుండగానే ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది, మెయిన్స్ చూస్తుండగానే మెయిన్స్ క్లియర్ అయిపోయింది, ఇంటర్వ్యూ కూడా క్లియర్ అయిపోయింది. ఐ గాట్ 293 ర్యాంక్ ఇన్ 2010. I think that year was little favorable to Telugu students, ఎందుకంటే నాతో పాటు చాలా మంది సెలెక్ట్ అయిన అప్పుడు మా బ్యాచ్ లో. 2010 or 9 మెయిన్స్ 2010 మెయిన్స్ 2010 మెయిన్స్. సో 11 లో రిజల్ట్ వచ్చింది. దట్ వాస్ రీసెంట్ నంబర్. అంటే లిస్ట్ లో దాదాపు 60 to 90 నేమ్స్ తెలుగు వాళ్ళే ఉన్నట్టున్నాయి అవుట్ ఆఫ్ 1000, అరౌండ్ 1000. సో అరౌండ్ 10%, విచ్ ఇస్ డీసెంట్ నంబర్. 8% to 10% అప్పుడు బాగానే సెలెక్ట్ అయినాం. యా, ఫ్రమ్ దెన్ ఆన్ ఐ వర్క్ యాజ్ అసిస్టెంట్ కమిషనర్. కృష్ణపట్నం పోర్ట్లో, నెల్లూరులో చేశాను. దెన్ ఒంగోలులో ఒక 1 year చేశాను. విశాఖపట్నంలో ఒక 2 years చేశాను. నవ్ ఐఎమ్ ఇన్ హైదరాబాద్.
that is my brief introduction. Yeah, like I said, I was married. That didn't stop me from giving exam or cracking it. అండ్ దెన్ నా కాంబినేషన్ కూడా చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగు మిక్స్. సో నా ఎగ్జామ్ కూడా అలాగే తెలుగు లిటరేచర్ ప్లస్ ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ ఇచ్చాను. జనరల్ స్టడీస్ ప్లస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాస్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు లిటరేచర్ వాస్ తెలుగు. సో అలా డైవర్స్గా నా ప్రిపరేషన్ కూడా అంతా ఐ వుడ్ సే ఇట్ వాస్ నాట్ వెరీ కాంప్లెక్స్ ఆర్ నాట్ రియల్లీ హార్డ్. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రిపరేషన్. ఎందుకంటే నేను ఎప్పుడు డైరెక్ట్ మెథడ్స్నే నమ్ముతాను. సో ఐ మోస్ట్లీ రిలైడ్ ఆన్ క్లాస్ నోట్స్, దెన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, దెన్ గవర్నమెంట్ పబ్లికేషన్స్ లైక్ యోజన, ఎకనామిక్ సర్వే. ఇండియా ఇయర్ బుక్ మొత్తం చదవలేము, నేనైతే చదవలేదు. సెలెక్టివ్లీ సమ్ టాపిక్స్ ఐ యూస్ టు రీడ్, లైక్ పారామిలిటరీ ఫోర్సెస్ అంటే ఏంటి, ఒక 3 pages కవర్ అయిపోద్ది. So something like that. That was my background. Coming to subject, na background meeku rough ga I thought it will set some context. Then see, I was specifically asked to talk on Indian economy, how to prepare for Indian economy. So నేను జనరల్గా వెళ్ళట్లేదు, జనరల్ ప్రిపరేషన్ టిప్స్ అండ్ ఆల్. ఐ హ్యావ్ వన్ ఫేస్బుక్ వీడియో, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ సీ ఇట్. సృజన్ కుమార్, నాకిడి సృజన్ అను ఏదో కొడితే యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ ఫేస్బుక్. జనరల్ ప్రిపరేషన్ ఫర్ లే మ్యాన్. ఇది స్పెసిఫిక్గా వీ విల్ ఫోకస్ నౌ ఆన్ ఎకానమీ. సో సమ్ గోల్డెన్ రూల్స్. ఎనీవే, కొంత జనరల్ ప్రిపరేషన్ కూడా చెప్పాలి. షానేరా. సో ఫస్ట్ థింగ్ ఈస్ గో బై సిలబస్. మీరు ఎప్పుడు సిలబస్ని దగ్గర పెట్టుకోవాలి. ఐ ఫాలోడ్ దిస్ ఫర్ మై ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఆల్సో, గేట్ అప్పుడు. ఐ ఫాలోడ్ దిస్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఆల్సో. ఐ యూస్ టు కీప్ కాపీ ఆఫ్ సిలబస్ విత్ మీ. ఐ యూస్ టు అండర్లైన్ వెన్ ఎవర్ ఎ టాపిక్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ కోచింగ్ ఆర్ ఇన్ మై సెల్ఫ్ రీడింగ్. సో అదొకటి. బట్ కొంత జనరల్గా కూడా ఉంటుంది. వీ నీడ్ నాట్ గో టూ మచ్ బియాండ్ సిలబస్, బట్ కొంత అటు ఇటు కొంత ఎక్స్ట్రా చదవాల్సి వస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, గో త్రూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఎందుకంటే ఇఫ్ డోంట్ సాల్వ్ ఎనీ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అని ఇన్స్టిట్యూట్ వాళ్ళు సెట్ చేసేవి, అవి డోంట్ ట్రై టు సాల్వ్ దెమ్. Previous question papers are always useful. ఎందుకంటే you know what kind of questions will come in exam. These questions are set by highly qualified persons, like అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ మంచి అకాడమిషియన్స్ సెట్ చేస్తారు కాబట్టి the quality of questions is naturally high. They test your conceptual understanding. ఈ సివిల్స్ అదొకటి. సో go through previous question papers, the real questions that were asked in previous exams, not all model question papers. Model question papers అలాంటోళ్ళు మీలాంటోళ్ళు చాలా మంది సెట్ చేస్తారు. I may be more interested in polity, so I will give so many polity questions. So that is the second thing. Then for any topic, try to find the topic in textbooks అంటే ఏంటి, NCERT books or state syllabus books. ఎన్సీఆర్టీలో 6th to 12th maximum you will find them in these books. If you are not able to find, then go little extra. అంటే గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఉంటాయి, లైక్ ఎకనామిక్ సర్వే, బడ్జెట్ స్పీచ్లు, ఇండియా ఇయర్ బుక్, యోజన, అలాంటివి. దెన్ యూ హ్యావ్ గవర్నమెంట్ వెబ్సైట్ విచ్ ఈస్ PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ ఇట్. మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చే ప్రెస్ రిలీజ్లు అన్ని, పార్లమెంట్ లో జరిగే డిస్కషన్స్ కు సంబంధించిన పార్లమెంట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేదాన్ని, దే ఆర్ పబ్లిష్డ్ ఇన్ దట్ PIB వెబ్సైట్. మన న్యూస్ పేపర్స్ సమ్ టైమ్స్ దే విల్ పిక్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిష్ ఇట్ ఇన్ న్యూస్ పేపర్స్, ఆర్ దే మే చూస్ నాట్ టు. అంటే అది న్యూస్ వర్ది కాకపోతే, అంత ఇంట్రెస్టింగ్ లేకపోతే, దే మే సింప్లీ ఇగ్నోర్ ఇట్. బట్ ఫర్ యూ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఎనీ ఇన్ఫర్మేషన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్. Then some degree books are also helpful, like Telugu Academy, economy book ani, ledante polity, Rajani
భారత ప్రభుత్వం రాజకీయాల్లో ఉన్నట్టుంది. సో అలాంటి కానీ కొంత క్రిస్ప్గా దే ఆర్ యూస్ఫుల్. See, many people are not listening in first instance, and they are repeatedly asking, "Can you repeat the book name? Can you repeat the website name? Can you do that?" That will slow me down. మీరు మళ్ళీ కంటెంట్ మిస్ అవుతారు. Let me go with the flow. I think a recorded video may be available to you. Ravi, is it the case? Yes, we'll provide Will recorded the video be yes, available to definitely. them? Yeah. So don't worry about that. You can go through the video again. Next, like I said, my preparation was a little simple because I was relying mostly on class notes. ఓకే, క్లాస్ నోట్స్ లో అన్ని సబ్జెక్ట్స్ అంత బాగా కవర్ అవుతాయా అనేది ప్రాబ్లం కాదు. అట్లీస్ట్ 3-4 సబ్జెక్ట్స్ ఇఫ్ దే ఆర్ వెల్ కవర్డ్, యూ కెన్ మేకప్ ఫర్ అదర్ 3-4 సబ్జెక్ట్స్. అట్లా మీకు జాగ్రఫీకి ఒక మంచి టీచర్ దొరికి, ఎకనామీకి మంచి టీచర్ దొరికితే యూ కెన్ మేకప్ ఫర్ హిస్టరీ అండ్ పాలిటీ. అట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆర్ యూ విల్ గెట్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్, రిటర్న్ మెటీరియల్ మీకు ఇక్కడ వికాస్ బుక్ స్టాల్లో కూడా దొరుకుతాయి, ఆర్సీ రెడ్డి దగ్గర. లైక్ వజీరామ్ ప్రింటెడ్ మెటీరియల్ కావాలి అంటే వాళ్ళు దే విల్ సెల్ యూ. ఆర్ వజీరామ్ రిటర్న్ నోట్స్ అక్కడ ఢిల్లీలో దొరుకుతాయేమో బహుశా. బట్ డోంట్ వేస్ట్ మచ్ టైమ్ అందులో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి కవర్డ్ ఇన్ టెక్స్ట్ బుక్స్ ఆర్ అదర్ రిసోర్సెస్. Printed material is readily available, like I said, Vikas bookstore atla doruktayi. Get a set, 1500 rupees పెడితే మొత్తం సెట్ వస్తుందేమో నాకు గుర్తున్నంత వరకు. సెట్ పెట్టుకొని అది కూడా రిఫరెన్స్ లాగా చూసుకోండి. యూ గో విత్ యువర్ కోచింగ్ నోట్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అగైన్ మేక్ షూర్ దట్ యువర్ లెక్చరర్ ఆర్ టీచర్ కవర్స్ ఆల్ టాపిక్స్. దట్ ఈస్ వన్ థింగ్. యూ కెన్ ఆల్వేస్ యూజ్ ఇంటర్నెట్, బట్ ఇన్ లిమిటెడ్ మేనర్. ఇప్పుడు మొబైల్ వచ్చేసింది, స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి, బట్ ఇంటర్నెట్ ఈస్ డబుల్ ఎడ్జెడ్ నైఫ్. నేను అందరికి చెప్తున్నా, మీ టైం చాలా వేస్ట్ అయింది, లేదంటే మీకు యూస్ఫుల్ కూడా ఉంటుంది. ఒక్కోసారి ఒకటే మెటీరియల్ మీద పనికిరాని మ్యాటర్ చాలా వస్తుంది. సో యూ విల్ గెట్ లాస్ట్ ఇన్ దట్. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ ప్రింటెడ్ బుక్స్ టు ఇంటర్నెట్ ఆర్టికల్స్. అది ఐ థింక్ ఇప్పుడు చాలా మంది ఆ రమేష్ సింగ్ అని ఒకటి ఉంది, టాటా మ్యాగ్రాయిల్ వాళ్ళది. దే సే ఇట్ ఈస్ గుడ్ రిఫరెన్స్ బుక్, రమేష్ సింగ్ అని. మేబీ యూ కెన్ బై దట్. అండ్ స్టాండర్డ్ సాలిడ్ రిఫరెన్స్ బుక్లు అంటే రుద్దర్ దత్ అండ్ సుందరం అని ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఒక్క పేజ్ కూడా చదవలేదు ఇందులోంచి, కానీ రమేష్ సింగ్ అప్పటికి రాలేదు అనుకుంటా. బట్ రమేష్ సింగ్ ఐ కీప్ హియరింగ్ మెనీ టాపర్స్ మెన్షన్ దట్. సో అదొకటి కొని పెట్టుకోవచ్చాము మీరు. నౌ కొన్ని కొంచెం కాన్సెప్చువల్ క్లారిటీ మీద అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. లైక్ వజీరామ్ రవిలో కాపూరియా సార్ అని ఉంటారు, నోట్స్ ఆయన నోట్స్ దొరికినా, లేదంటే కొన్ని మృణాల్ వెబ్సైట్ లో కొన్ని రిటర్న్ నోట్స్ ఉన్నాయి. వీడియోస్ చాలా లెంతీ అయిపోయినాయి, లేబరస్ అయిపోయినాయి వీడియోస్, కానీ కొన్ని రిటర్న్ నోట్స్ ఉన్నాయి. దీస్ వర్ పబ్లిష్డ్ ఇన్ 2012-13. ఇప్పుడు ఉన్నాయో తీసేసిండో తెలియదు. లైక్ బ్యాంకింగ్ మీద రెపో రేట్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, అది నేను రవి గారికి పంపించాను. హీ కెన్ షేర్ దట్ లింక్. కాస్త ఈజీగా అర్థమయ్యేటట్టు సరదాగా జోకులు వేస్తూ అట్లా కాన్సెప్ట్ ని చాలా క్లారిటీ తోటి ఇచ్చిండు. బట్ ఓన్లీ లిమిటెడ్ టు ఫ్యూ టాపిక్స్ అనమాట. ఇప్పుడు వీడియోస్ పెడుతుంది, కానీ వీడియోస్ చాలా డిఫికల్ట్ అవి ఫాలో కావడం. ఒక్కొక్కటి గంట ఉంటుంది, అలాంటి వీడియోస్ 30 or 40 ఉంటాయి. అండ్ దట్ ఆల్ వీడియోస్ విల్ బి ఆఫ్ ఎకనామిక్ సర్వే ఓన్లీ. సో అట్లా చాలా కష్టమైపోతుంది. దట్ రిటర్న్ ఆర్టికల్స్ వర్ గుడ్. నౌ కమింగ్ టు ఎకనమీ, అవంతా జనరల్ టాపిక్. ఎకనమీ is a very vast subject, and breadth and depth is too high. So economy really impacts our lives. As you know, ఇప్పుడు the present scenario is true testimony of that statement. ఎందుకంటే ఇప్పుడు you are seeing, because of this pandemic and lockdown, we are seeing so many people losing their jobs and their livelihood. Lockdown lo they may be in formal sector, they may be in informal sector. Generally employees are mostly in informal sector, 90%, 85%. Even those in formal sector, their job is also, they are also losing their jobs.
as people lose their jobs, their survival becomes difficult, and there will be no demand for goods. మొత్తం ఎకానమీ అంతా కొలాప్స్ అయిపోద్ది ఒక రకంగా చెప్పాలంటే. సో వీఆర్ ఇన్ టఫ్ టైమ్స్. సో దీంట్లో దీస్ ఆర్ రియల్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై అవర్ కంట్రీ. దీనికి సొల్యూషన్స్ కూడా ఎకానమీలోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కీన్స్ అని ఆయన చెప్తాడు, ఒక కీనీషియన్ ఎకనామిక్స్ అని ఉంటుంది. వాట్ హీ సేస్ ఈస్, ఇలాంటి డిప్రెసింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు, ఏదైనా వార్ లైక్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఏమని చెప్తారంటే, గవర్నమెంట్ షుడ్ అప్పు చేసైనా సరే, లోన్ దే మే టేక్ లోన్స్ ఆల్సో, దే షుడ్ స్పెండ్ మోర్ అని అంటాడు. గవర్నమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ దాని మీద కానీ గవర్నమెంట్ మనీనంతా జనంలోకి సర్క్యులేట్ చేయాలి అని చెప్తారు. ఆ మధ్య హెలికాప్టర్ మనీ అని కూడా కాన్సెప్ట్ వచ్చింది. జనాలకు ఊరికే వాళ్ళ అకౌంట్లో వేసేయండి డబ్బులు వాళ్ళ దగ్గర, ఎందుకంటే దే లాస్ దేర్ జాబ్స్. 1 month నుండి ఏ పనికి వెళ్ళలేదు, అకౌంట్లో డబ్బులు ఎట్లా వస్తాయి? వాళ్ళ బిజినెస్ ఓనర్ ఎందుకు ఇస్తాడు? ఆయన ఎందుకు లాస్ అవుతాడు వీళ్ళకి డబ్బులు ఊరికే ఇచ్చి, చారిటీ లాగా? సో గవర్నమెంట్స్ వీళ్ళ చేతిలో కొంత డబ్బు పెడితే అట్లీస్ట్ దట్ సర్క్యులేషన్ విల్ నాట్ బ్రేక్. ప్లస్ వీళ్ళు కూడా, వీళ్ళ సర్వైవల్ కూడా ప్రాబ్లం కాకుండా ఉంటుంది. దాంతో మెల్లగా ఎకనామీ అనేది రివైవ్ అయింది. ఒక్కసారి బ్రేక్ అయింది, ఈ సైకిల్ బ్రేక్ అయింది, ఎకనామిక్ డ్యామేజ్ అయిందంటే రికవర్ అవ్వడం చాలా కష్టం. సో ఇలాంటి సొల్యూషన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎకనామీ ట్రైస్ టు సాల్వ్ అవర్ డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్. యూ ఆల్ నో, డబ్బు లేకుండా మనము సర్వైవ్ కాలేము, మన సొసైటీ సర్వైవ్ కాలేదు. సో వైబ్రెంట్ ఎకనామీ ఇస్ ఆల్వేస్ గుడ్. అందరికీ జాబులు ఉండి, అందరి చేతిలో కొంత డబ్బులు ఉండి టు స్పెండ్ ఫర్ దేర్ నీడ్స్, అలాంటివి. సో ఇవన్నీ డిస్కస్ చేసేదే ఎకానమీ. అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ట్యాకిల్ చేయాలి, ప్రజలకు ఫుడ్ ఈజ్ ద మినిమం రిక్వైర్మెంట్, రైట్? అది ఎలా ప్రొవైడ్ చేయాలి, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్స్ ఎలా ఇవ్వాలి. ఇప్పుడు ఈవెన్ లాక్డౌన్ టైంలో కూడా మళ్ళీ పీడిఎస్ మైగ్రెంట్ వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి? ఇప్పుడు మీరు ఆదిలాబాద్లో ఉంటారు, బట్ సమ్హౌ యూ మూవ్ టు హైదరాబాద్, మీకు రేషన్ కార్డు ఉంటుంది, బీపీఎల్ కార్డు ఉంటుంది, కానీ మీకు హైదరాబాద్లో ఇవ్వమంటారు. సో పోర్టబిలిటీ ఉండాలి, మొబిలిటీ ఉండాలి, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఎస్టాబ్లిష్ అయి ఉండాలి, సప్లై చైన్, మన ఇంటికి ప్రొవిజన్స్ రావాలంటే అక్కడ రైతు పండించింది ట్రక్కులలో ఎవరో ఒకరు తీసుకొచ్చి స్టోర్స్లో పెట్టాలి, స్టోర్స్ నుంచి మనం కొనుక్కొని వెళ్ళేటట్టు ఉండాలి. సో ఇలాంటివన్నీ ఎకనమీలో చాలా క్రూషియల్ అవుతాయి. సో ఎకనమీ ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్, అంటే వేరే అన్ని రిలేటెడ్ అని కాదని కాదు. మనం దేని గురించి మాట్లాడుకుంటే అదే సినిమా హీరో. సో పాలిటీ కూడా సేమ్ అలాగే, పాలిటీ వచ్చినప్పుడు పాలిటీ హీరో, హిస్టరీ ఉంటే హిస్టరీ హీరో, అది. నెక్స్ట్, హౌ టు రీడ్ ఎకానమీ. ఒకటి, ఎకానమీ అనగానే చాలా, ఈవెన్ Group 2 సిలబస్ కూడా నేను అప్పుడప్పుడు చూసేవాడిని. థీరీస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇట్లా పనికిరాని చాలా ఎక్కువ ఉండేది మ్యాటర్. అంటే ఎకనామిక్ థీరీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. అవన్నీ మనకు ఇండియన్ ఎకానమీ కానీ సివిల్స్కి కానీ మనకు అవసరం లేదు. సప్లై, డిమాండ్, ఎలాస్టిసిటీ, కొన్ని చాలా టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి కదా, అవి ఏం అవసరం లేదు మనకు. వీఆర్ రీడింగ్ అప్లైడ్ ఎకనామిక్స్, దట్ ఈస్ ఎకనమీ ఆఫ్ ఇండియా. అందులో ఏం చదవాలి టాపిక్స్ నేను అన్ని క్లియర్గా చెప్తాను. we should focus more on Indian economic development. That should be our focus. Then ఎకనమీలో కరెంట్ అఫైర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ద టాపిక్స్ కీప్ ఎవాల్వింగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇఫ్ యూ స్టార్ట్ రీడింగ్ అబౌట్ ఇండియన్ ఎకనమీ నౌ అండ్ ఫ్రమ్ పాస్ట్ 1 year, ఈ కోవిడ్ తర్వాత, లాక్డౌన్ తర్వాత రకరకాల ఎకనామిస్టులు రకరకాల సజెషన్స్ ఇస్తూ ఉంటారు, కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి. ఇంటర్నేషనల్ గా కూడా చాలా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది ఎకనామీ. సడన్ గా టాక్సేషన్ లో ఏవో కొత్త రిఫార్మ్స్ వస్తాయి. ఈ మధ్య టాపిక్ లో కార్పొరేట్ ట్యాక్స్ అని ఉంటుంది, విచ్ ఇస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ కార్పొరేట్స్. కొన్ని చోట్ల లైక్ మారిషస్ ఆర్ ఐర్లాండ్, ఇలాంటి చోట్ల అది చాలా తక్కువ ఉంది కార్పొరేట్ ట్యాక్స్. మన ఇండియా లాంటి చోట్ల ఇదివరకు 30 ఉండేది, గవర్నమెంట్ రెడ్యూస్డ్ ఇట్ టు సంథింగ్ లైక్ 20-24%, చాలా తగ్గిస్తుంది. ఇప్పుడు ఒక కొత్త ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ దీంట్లో ఏం చేస్తున్నారంటే ఎంఎన్సీస్, గూగుల్ లాంటి కంపెనీస్, యాపిల్ లాంటి కంపెనీస్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ప్రాఫిట్స్, వాళ్ళ కంపెనీస్ అన్ని చోట్ల ఉంటాయి, వాళ్ళకి ఇన్కమ్ అన్ని చోట్ల నుండి వస్తుంది, ఇండియా నుండి వస్తుంది, అమెరికా నుండి వస్తుంది, కానీ వాళ్ళు సంహౌ వాళ్ళ అకౌంట్ బుక్స్ ని మేనేజ్ చేసి మాక్సిమం ప్రాఫిట్స్ ఐర్లాండ్ లో వచ్చినట్టు చూపించుకుంటారు. దాంతో ఏమైంది,
ఇక్కడ 20% కట్టాల్సిన ట్యాక్స్, 30% కట్టాల్సిన ట్యాక్స్ అక్కడ 2% కట్టి చేస్తే అయిపోద్ది. మనకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ట్రీటీస్ అని ఉంటాయి, అక్కడ ట్యాక్స్ కట్టాలంటే ఇక్కడ కట్టక్కర్లేదు. సో ఇలాంటి లూప్ హోల్స్ ని తప్పించుకోకుండా ఉండడానికి ఒక కండిషన్ పెడదాం అనుకుంటున్నాం. ఏమది? అన్ని కంట్రీస్లలో కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఒక మినిమం బెంచ్ మార్క్ ఉండాలి. అంటే దీనికంటే తక్కువ ఏ కంట్రీలోనూ కార్పొరేట్ ట్యాక్స్ వేయకూడదని. సో అదొక ఆర్గ్యుమెంట్, అదొకటి వచ్చింది. తర్వాత అప్పట్లో G20 అని ఉంటుండే, ఒబామా, డాక్టర్ మన్మోహన్ సింగ్ వీళ్ళు మీటింగ్ అయ్యేటప్పుడు అప్పుడు ఈ క్యాష్ తోటి ఫైనాన్షియల్ ఈ మనీ తోటి టెర్రరిజం ఫండింగ్ బాగా అవుతుంది అని చెప్పి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఒకటి ఏర్పాటు చేసింది. తర్వాత ఈ స్విస్ బ్యాంకులలో డబ్బులు దాచుకోవడం వల్ల అలాంటి ఫండ్స్ టెర్రరిస్ట్లకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పి వాళ్ళ మీద కొంత ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టింది. ఇవన్నీ ఏంటి? ఎకానమీ ఈస్ ఎవర్ ఎవాల్వింగ్, చాలా డైనమిక్ గా ఉంటుంది, కొత్త కొత్త కాన్సెప్ట్లు చాలా వస్తాయి. మీకు ఇంకో ఎగ్జాంపుల్, బ్యాంకింగ్ అంతకుముందు ఎట్లా ఉంటుండే, ఊర్లల్లో అప్పులు ఇచ్చే వడ్డీ వ్యాపారం ఉంటుండే. ఇప్పుడు ఎట్లా అయిపోయింది? ఫార్మల్ సెక్టర్కి ఎక్కువ మూవ్ అయినాం మనం. బ్యాంక్స్ కానివ్వండి, ఇప్పటికీ చాలా మందికి యాక్సెస్ లేదు. సో మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ అని వచ్చినాయి. ఒక 10 ఏళ్ల క్రితం బాగా ఉండే, SKS మైక్రో ఫైనాన్స్ అని. కాకపోతే ఊర్లలో కొంచెం అరాచకాలు జరగడం, వాళ్ళని వేధించడం, అప్పులు తీసుకున్న వాళ్ళని, దీంతో అది ఆ ట్రెండ్ కొంచెం తగ్గిపోయింది. మొహమ్మద్ యూనస్ అని బంగ్లాదేశ్ లో స్టార్ట్ చేసిండు. హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఆల్సో. ఇది పావర్టీ ఎలివేషన్, రూరల్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా వచ్చింది. సో ఇలా ఇన్నోవేషన్స్ కానివ్వండి, లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంత రీసెర్చ్ అవుతుందో, ఎంత డెవలప్మెంట్స్ అవుతున్నాయో, ఎంత టెక్నాలజీ వస్తుందో, ఎకనామీలో కూడా అలాంటి డెవలప్మెంట్స్, అలాంటి టెక్నాలజీ వస్తుంది. సేమ్ మీకు గూగుల్ పే చూస్తున్నారు కదా, ఐ థింక్ హాఫ్ ఆఫ్ యూ మస్ట్ బి యూజింగ్ గూగుల్ పే. ఎంత సింపుల్ అయిపోయింది. ఒకప్పుడు బ్యాంకులోకి వెళ్ళి ఫిజికల్ గా చెక్ రాసిస్తే డబ్బులు చేతికి వచ్చేవి, తర్వాత ATMs వచ్చినాయి, తర్వాత ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చింది, ఇప్పుడు గూగుల్ పే. చదువు రానోళ్ళు కూడా కొట్టేస్తున్నారు నంబర్లతోటి. సో సింపుల్, రైట్? సో దీంతో మీకు ప్రాబ్లం ఏంటంటే, ఇట్లా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా, కొత్త ఎవల్యూషన్ వచ్చినప్పుడల్లా, నెలకొకటి వచ్చినప్పుడల్లా అవన్నీ మీరు చదువుకోవాలి, వాటిని మాస్టర్ చేయాలి, దాని మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. దాని మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఎకనామీలో దాదాపు 70% 60% కరెంట్ అఫైర్స్ మీదనే వస్తుంది అనమాట. లైక్ క్రిప్టో కరెన్సీ వచ్చింది, అది 2-3 సార్లు నేను ఒరిజినల్ పేపర్ కూడా చదివినా కానీ ఒక పట్టాన్ని అర్థం కావట్లేదు. బట్ రఫ్గా రాయొచ్చు, వీ కెన్ మేనేజ్ ఇన్ ఎగ్జామ్. అంటే ఒక దేశము లేదు, ఒక బ్యాంకు లేదు, ఒకడు రెగ్యులేట్ చేసేటోడు లేడు, ఒక ఓనర్ లేడు, అయినా కానీ ఆ సాఫ్ట్వేర్ కరెన్సీకి అంత వాల్యూ వచ్చేసింది. లక్షల వాల్యూ ఉంది ఇప్పుడు ఒక్కో బిట్ కాయిన్. సో మీరు ఇవన్నీ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్. ఇట్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లస్ ఇట్స్ వెరీ కటింగ్ ఎడ్జ్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ కి చాలా వెయిటేజ్ ఉంటుంది. ఇప్పుడు స్టార్టప్స్ మీద బాగా డిస్కషన్ వచ్చింది. మాట్లాడితే స్టార్టప్ అంటున్నారు, స్టార్టప్ ఇండియా అని అంటున్నారు. దాంట్లో కూడా కొత్త కొత్త టర్మ్స్ వస్తున్నాయి. ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే ఇండివిజువల్స్, నందన్ని లెక్ని లాగా అట్లా. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అంటున్నారు. అంటే అదొక కంపెనీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది ఒక కంపెనీ. వాళ్ళు 200 కోట్ల 500 కోట్ల పట్టుకొని ప్రతి కంపెనీలో కొంత ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఏంజల్ ఇన్వెస్టర్ ఇస్ ఇండివిజువల్, మోస్ట్లీ ఇండివిజువల్స్ ఆర్ రిచ్ పీపుల్. టాటా పెట్టిండు అనుకోండి, టాటా ఈసే ఏంజల్ ఇన్వెస్టర్. నందన్ లెక్ని పెట్టిండు అనుకోండి, ఈసే ఏంజల్ ఇన్వెస్టర్. సో ఇలాంటివి స్టార్టప్స్ కానీ. సో ఇట్స్ ద జార్గాన్, ద వొకాబులరీ ఆఫ్ ఎకనామీ ఈస్ ఇంక్రీజింగ్ every day. New terms are getting added, new concepts, new innovations are coming. Adi. So reading newspapers is very important for economy. Reading, following government statements, government policies, government documents, following markets, businesses, everything is important, but it can be easily managed. Ivanni nenu meeku familiarity kosam cheptunna ee terms anni. Once you get to know your basics, rest all is easily taken care of. Next, గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా వరకు ఎకానమీలోనే కవర్ అయి ఉంటాయి. గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ NREGA. ఎందుకు అంటే బడ్జెట్లో వీటన్నిటికి అలొకేషన్స్ అవుతాయి కాబట్టి. దీస్ ఆర్ రిలేటెడ్ టు పవర్టీ అలివియేషన్, దీస్ ఆర్ రిలేటెడ్ టు ఎంప్లాయ్మెంట్, దీస్ ఆర్ రిలేటెడ్ టు హౌసింగ్. కాబట్టి ఒక రకంగా గవర్నమెంట్ స్కీమ్స్ ఎక్కువ వరకు ఎకనామిక్స్ లోనే కవర్ అవుతుంది. పాలిటీలో కూడా కవర్ కావచ్చు కొంతవరకు. దట్ ఈస్ జనరల్ ఓవర్ వ్యూ.
ఒక టాపిక్ లోకి వెళ్దాం. కొన్ని బుక్స్, వాట్ బుక్స్ టు రీడ్. ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని 12th క్లాస్ ఆర్ 11th క్లాస్ ఎన్సిఆర్టీ బుక్ ఉంది, రైట్? ఇండియన్ ఎకనమీ అండ్ డెవలప్మెంట్ అని. దట్ ఈస్ ఫస్ట్ బుక్. సో దట్ యూ గెట్ ప్రాపర్లీ ఓరియంటెడ్. ఎందుకంటే వీ టెన్ టు థింక్ ఎకనమీ ఇస్ అబౌట్ థియరీస్ అండ్ ఆల్. ఇందులో టాపిక్ చూస్తే మీరు ఇండియన్ ఎకనమీ ఆన్ ది ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇండియన్ ఎకనమీ 1950 to 1990, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, కరెంట్ ఛాలెంజెస్ ఫేసింగ్ ద ఇండియన్ ఎకనమీ. అందులో పవర్టీ, హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ఇండియా. హ్యూమన్ క్యాపిటల్ మీన్స్ enriching human resource through education, skill development, etc. Then rural development, then employment, growth, informalization and other issues, then infrastructure, then environment and sustainable development. These are all under heading current challenges facing the Indian economy. Then development experiences of India, a comparison. Yeah, these are all basic things. Ivi kaakunda there are other things you should know. These are banking and RBI. What is banking and what is RBI? What is fiscal policy? Fiscal policy of government is budget, nothing but budget. Then what is balance of payments? Balance of payments is about international trade and transactions. I will explain everything. Then other miscellaneous things like international organizations, World Bank, IMF, WTO, G7, G20, then share markets, capital markets antam, then foreign investment, FDI, foreign direct investment, foreign institutional investment. వీటన్నిటికీ బుక్స్, ఇది ఇందాక నేను చెప్పింది ఒకటి ఇండియన్ ఎకనమీ డెవలప్మెంట్, ఒకటి ఎన్సిఆర్టీ. దెన్ దెర్ ఇస్ అనదర్ బుక్ కాల్డ్ బిజినెస్ స్టడీస్, 11th క్లాస్ ఎన్సిఆర్టీ. ఇవన్నీ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మీకు, బట్ బెటర్ బై దెమ్. తర్వాత దెర్ విల్ బి సమ్ ఓవర్లాప్. ఇప్పుడు అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ ఇలాంటి చదివేటప్పుడు ఎకనామిక్ జాగ్రఫీ అనే బుక్ ఉంటుంది, ఎన్సిఆర్టీ బుక్, ఎకనామిక్ జాగ్రఫీ. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ హ్యూమన్ జాగ్రఫీ ఆల్సో. హ్యూమన్ జాగ్రఫీలో అయితే మీకు సెన్సస్ గురించి, డెమోగ్రఫీ గురించి అట్లా ఉంటాయి. సో యాజ్ ఎ రూల్ యూ బై ఆల్ ఎన్సిఆర్టీ బుక్స్. And most of social 6th to 10th state books also. Fine. Yeah. ఒక టాపిక్ లోకి వెళ్దాం మనం. ఎకనమీ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ జీడిపి తోటి స్టార్ట్ చేయాలి. జీడిపి ఈస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. డొమెస్టిక్ అంటే ఇట్స్ ఎ జాగ్రఫికల్ ఇండికేటర్, మన ఇండియన్ జాగ్రఫీలో ఎంత వాల్యూ ప్రొడ్యూస్ అయినాయని. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెర్షియరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ అంటే ఫస్ట్ థింగ్ ఈస్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇట్స్ ఎ జాగ్రఫికల్ థింగ్ ఇన్ ద సెన్స్ what is the value in terms of rupees or dollars or whatever of the goods or services produced within the geographical boundaries of India. So అందులో three sectors ఉంటాయి. Primary sector, naturally it depends on nature, like farming, animal husbandry related products. మైనింగ్ అనేది ఇండస్ట్రియా, అగ్రికల్చరా ఆర్ ప్రైమరీ సెక్టర్ అని కన్ఫ్యూజన్ ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ నేచర్స్ ప్రొడక్ట్. మైనింగ్ అండ్ మినరల్స్ కమ్ అండర్ ప్రైమరీ సెక్టర్, దట్ ఈస్ అగ్రికల్చర్ రిలేటెడ్ సెక్టర్. నెక్స్ట్ ఈస్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఈస్ ఎనీథింగ్ దట్ ప్రాసెసెస్ దిస్ న్యాచురల్ ప్రొడక్ట్స్. మన కాటన్ ని తీసుకొని దాన్ని క్లాత్ లాగా మారుస్తుంది అంటే ఇట్ ఇస్ ఏ ఇండస్ట్రీ. So everything you understand, right? Factories ganimandi, anything that produces goods will come under industry. Third thing is tertiary sector antam. Tertiary sector depends on other two sectors, primary sector and
సెకండరీ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఉంది, ఐటీ సర్వీసెస్ ఉంది, ఐటీ ఇన్ ద సెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది, ఆర్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. మీరు వెన్ ఓన్లీ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ యూ కెన్ ట్రాన్స్పోర్ట్ దెమ్. సో ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్. when only there is some economy, banking sector will be of some use. So ala IT kuda, IT in itself can't produce, it will assist the primary sector and secondary sector, something like that. So it's also called the service sector. ఈ మూడు కాంపోనెంట్స్ ఉంటాయి జీడిపిలో. సో వాట్ వాజ్ ది ప్రపోర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ డ్యూరింగ్ 1950s? బహుశా అప్పుడు 50% ఉంటుండేమో, ఇండస్ట్రీ 40% ఐ డోంట్ నో, ఐ డోంట్ రిమెంబర్. మేబీ యూ కెన్ రిఫర్ టు ఎనీ బుక్ ఆర్ ఇంటర్నెట్. సర్వీస్ సెక్టర్ అంతా గ్రో కాలేదు కాబట్టి అది తక్కువ ఉంటుందేమో. ఇప్పుడు వచ్చేసరికి ఇన్ 2020, 2021 ఆర్ ఆఫ్టర్ 1991 రిఫార్మ్స్, అగ్రికల్చర్ సెక్టర్ షేర్ చాలా తగ్గిపోయి ఉంటుంది. సంథింగ్ లైక్ 14%, 15% అలా అయిపోయి ఉంటుంది. సర్వీస్ సెక్టర్ది బాగా పెరిగి ఉంటుంది, 45% అట్లా ఉంటుంది. అగైన్ దీస్ నంబర్స్ ఐ డోంట్ నో, ఐఎమ్ రఫ్లీ టెలింగ్. ఇండస్ట్రీది సంథింగ్ అరౌండ్ 25 to 30 అలా ఉండొచ్చు. సో ఆ ట్రెండ్ ఎలా ఉంది? అప్పుడు అగ్రికల్చర్లో అంత ఉండే, ఇప్పుడు ఇలా ఉంది. From 1950 to 1991 to 2021. 1991 is crucial because we had liberalization, privatization and globalization, opening up of Indian economy, new economic policy adanta. Kabatti 1991 is a game changer. Next thing endante, okay fine, the share in production is like this. Employment ఎంత ఉంది అగ్రికల్చర్లో? 1950s ఎంత ప్రపోర్షనేట్లో ఎంప్లాయ్ అయ్యి ఉండేవాళ్ళు, 1991లో ఎంత అయ్యి ఉండేవాళ్ళు, 2021లో ఎంత అయ్యి ఉన్నారంటే, ఇప్పటికీ సర్వీస్ మనం చూస్తే అగ్రికల్చర్ సెక్టర్లో సపోజ్ అప్పుడు 60% ఉన్నారనుకోండి, టుడే దట్ విల్ బి స్టిల్ 45%. ఈవెన్ దో షేర్ 15%కి తగ్గిపోయినా కానీ ఎంప్లాయ్మెంట్ మాత్రం ఇంకా దాని మీద, అగ్రికల్చర్ మీద చాలా డిపెండ్ అయ్యి ఉన్నారు. సర్వీస్ సెక్టర్ చూస్తే, service sector, the share was very low in 1950s, like 10% or something. ఇప్పుడు 40 to 50% అయినా కానీ దాంట్లో మ్యాన్ పవర్ స్టిల్ 10% to 15% ఉన్నారు. సో దిస్ ఈజ్ సంథింగ్ లిటిల్ వరీసమ్, రైట్? అంటే అగ్రికల్చర్లో ప్రొడక్షన్ ఏమో తక్కువ ఉంది, ప్రొడక్షన్ అట్లీస్ట్ షేర్ తక్కువ ఉంది, కానీ చాలా మంది దాని మీదనే ఎంప్లాయ్ ఉన్నారు, విచ్ ఈస్ నాట్ డిజైరబుల్. సో అలాంటి అనాలిసిస్ చేస్తాం జీడిపి అంటే. ఇంకోటి జిఎన్పి అని ఉంది, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే, ఇట్స్ అబౌట్ పీపుల్, ఇండియన్స్, నేషనల్స్. ఇట్స్ నాట్ లిమిటెడ్ టు జాగ్రఫీ. భారతీయులు ఎక్కడున్నా ఎంత సంపాదిస్తున్నారు. లైక్ రతన్ టాటా మైట్ బి ఎర్నింగ్ సమ్ 1000 crores ఫ్రమ్ యుఎస్ఏ ఆర్ సంథింగ్ లైక్ దట్. అండ్ సమ్ ఆఫ్ అవర్ అంకుల్స్ ఆర్ అదర్స్ మే బి ఎర్నింగ్ in dollars, thousands of dollars in USA or మిడిల్ ఈస్ట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళంతా సంపాదించిన డబ్బుని, శ్వేత సౌండ్, వాళ్ళు సంపాదించిన డబ్బుని టిపికల్లీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి జీడిపి ఇస్ ద వాల్యూ, రైట్? ఇందాక నేను చెప్పాను. దానికి ఆల్ దీస్ ఇన్కమ్స్, ఫారిన్లో మన వాళ్ళు, మన ఇండియన్స్ సంపాదించిన ఇన్కమ్ అంతా యాడ్ చేసి, మన ఇండియాలో కూడా కొందరు ఫారినర్స్ ఉండొచ్చు కదా, సమ్ అమెరికన్ మైట్ బి ఎర్నింగ్ సమ్ 50 crores ఇన్ ఇండియా, దాన్నంతా డిడక్ట్ చేస్తే వీ విల్ గెట్ సంథింగ్ కాల్డ్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. సో దిస్ ఈస్ ద కంబైన్డ్ అమౌంట్ ఎర్న్డ్ బై ఇండియన్స్, రైట్? ఇండియన్ నేషనల్స్. If you divide it by Indian population, you will get what? Per capita income. తలసరి ఆదాయం, ఒక్కొక్కళ్ళకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది. యూ అండర్స్టూడ్, రైట్? క్యాల్కులేషన్ జీడిపి నుండి జిఎన్పి ఎలా వస్తుంది, జిఎన్పి నుండి డివైడ్ బై పాపులేషన్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా వస్తుంది. సో యూ రీడ్ అబౌట్ దీస్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇండస్ట్రీ ఎలా, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎలా గ్రో అవుతుంది, ఎందుకు తగ్గింది, ఎందుకు పెరిగింది, సర్వీస్ సెక్టర్ ఎందుకు గ్రో అయింది. యూ ఆల్ నో 1991లో ఎల్పిజితో పాటు ఐటీ రివల్యూషన్ కూడా వచ్చింది, రైట్?
బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి కంపెనీలు అన్ని రావడం, దాంతో మన వాళ్ళు సర్వీస్లో బాగా పికప్ అవ్వడం. బట్ ఇండస్ట్రీ సేమ్ అదే పాత స్టైల్లోనే వెళ్ళడం. జనరల్గా వరల్డ్ అంతా అగ్రికల్చర్ సెక్టర్ బిగినింగ్లో బాగుంటుంది, తర్వాత ఇండస్ట్రీ చాలా పెరుగుద్ది, తర్వాత సర్వీస్ సెక్టర్ పెరుగుద్ది. మన దగ్గర అగ్రికల్చర్ సెక్టర్ తర్వాత ఇండస్ట్రీ పెరగలేదు, బట్ సర్వీస్ సెక్టర్ బాగా పెరిగింది. సో దోస్ థింగ్స్ యూ విల్ రీడ్ ఇన్ దట్ చాప్టర్. ఇట్స్ అబౌట్ జీడిపి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ 1950 to 1991. చెప్పాను కదా 1991 గేమ్ చేంజర్ అని. అప్పటి వరకు వి ఫాలోడ్ మిక్స్డ్ ఎకానమీ, సంథింగ్ లైక్ సోషలిస్టిక్ ఎకానమీ. సోషలిజం ఏంటంటే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ షుడ్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ స్టేట్ అని అంటుంది. కమ్యూనిస్ట్, పూర్తిగా కమ్యూనిస్ట్ అయితే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ షుడ్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ప్రొలిటరేట్, దట్ ఈస్ లేబర్ క్లాస్. మన శ్రామికుల చేతిలోనే ఉత్పత్తి కారకాలన్నీ ఉండాలి అని కమ్యూనిస్ట్ చెప్తుంది. బట్ స్టేట్ ఎకానమీ అనేది సోషలిస్టిక్ ఎకానమీ, దాన్ని ఫాలో అయినాం మనం. మోస్ట్లీ నెహ్రూ మోడల్ అంటాం, మిక్స్డ్ ఎకానమీ అని అంటాం, కొంత క్యాపిటలిస్టిక్, కొంత సోషలిస్టిక్. సో అందువల్లే చాలా వరకు గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి ఎక్కువ. ఆల్ దీస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇవి ఎప్పుడైతే ఇప్పుడు అమ్మేద్దాం అనుకుంటున్నారో అవన్నీ, దట్స్ వై ఆల్ దోస్ స్కేమ్స్, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి గవర్నమెంట్ వాజ్ రన్నింగ్ దెమ్, గవర్నమెంట్ వాజ్ డూయింగ్ బిజినెసెస్. ప్రైవేట్ ని అంత ఎంకరేజ్ చేయలేదు. షెవర్లే అనే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది మన ఇండియాలో, అది వెళ్ళిపోయింది మన పాలసీస్ బట్టి. సో దట్ వాస్ ఫ్రమ్ 50 to 1991. 1991లో దెర్ వాస్ ఎ హ్యూజ్ చేంజ్. మీకు అప్పుడు ఏం జరిగిందో తెలిస్తే అంతకుముందు ఏముండేదో తెలుస్తుంది. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎల్పిజి, ఈజీ టు రిమెంబర్, రైట్? ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ అంటే ఏంటి? లిబరలైజేషన్ అంటే చాలా ఇండస్ట్రీస్ దేవర్ రిజర్వ్డ్ ఫర్ గవర్నమెంట్. ఇప్పటికీ ఉన్నాయి కొన్ని. మీరు రైల్వేస్ ప్రైవేట్ వాళ్ళు ఎవరు పెట్టలేదు కదా. రైల్వేస్ కానివ్వండి, న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ కానివ్వండి, ప్రైవేట్ వాళ్ళు ఎవరు పెట్టలేదు కదా. డిఫెన్స్ లో కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ లేవు. నవ్ ఇట్ ఈస్ గెటింగ్, ఇప్పుడు మళ్ళీ అది కూడా లిబరలైజ్ అవుతుంది. సో అట్లాంటి రిజర్వ్డ్ సెక్టార్స్ ని కొంచెం ఓపెన్ చేసిండ్రు ఫర్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు చాలా వరకు అన్ని, ఒకప్పుడు రోడ్లు గవర్నమెంట్ వేసేది, ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేసేది, ఆర్టీసీ బస్సులు గవర్నమెంట్ నడిపేది, ఇప్పుడు అంతా ప్రైవేట్ ఇచ్చేస్తున్నారు. దట్ ఈస్ లిబరలైజేషన్. అప్పుడు ఒక ఫ్రేజ్ ఉంటుందండి, ఇన్స్పెక్టర్ రాజా అని అంటారు. ఎక్కువ గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉండేది. ఇన్స్పెక్టర్లు బాగా ఫ్యాక్టరీలోకి వెళ్ళి చెక్ చేయడాలు, రెగ్యులేషన్ ఎక్కువ ఉండేది, పోలీసింగ్ ఎక్కువ ఉండేది. అందువల్ల బిజినెస్ ఎక్కువ డెవలప్ కాకపోయేది. లైసెన్స్, కోటా, పర్మిట్ రాజా అని కూడా అంటారు. లైసెన్స్ అంటే చాలా వాటికి లైసెన్స్లు ఇచ్చేది. కోటా అంటే ఏంటంటే మీరు ఈ సంవత్సరం బట్టలు ఇంతే ప్రొడ్యూస్ చేయాలా, మీరు స్కూటర్లు ఈ సంవత్సరం ఒక 20,000 స్కూటర్లు మాత్రమే ప్రొడ్యూస్ చేయాలా. తర్వాత కొన్ని రీజియన్స్ లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఫ్యాక్టరీ పెట్టిండ్రు, స్కూటర్ ఫ్యాక్టరీ. ఇంకోటి పెట్టుకుంటా అంటే లేదు, మీరు పెట్టుకోవడానికి లేదు, ఇక్కడ మీరు ఆదిలాబాద్ లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడ చాలా వెనుకబడ్డ ప్రాంతం. సరే, గవర్నమెంట్ కోసం వాడు ఆదిలాబాద్ లో పెట్టుకుంటాడు, కానీ అక్కడ స్కూటర్లు అమ్ముడుపోవాలి కదా. మళ్ళీ అక్కడికి సామాన్ అంతా తీసుకుపోవాలి, అక్కడ స్కూటర్ తయారైన ఇటు హైదరాబాద్కు తీసుకురావాలి. వాడికి 10,000 ఆర్ 20,000 అయ్యే స్కూటర్ 30,000 అవుతుంది. ఇట్ వోంట్ బి వయబుల్. సో ఇట్లాంటి చాలా రిస్ట్రిక్షన్స్ ని లిబరలైజ్ చేసింది. కోటాస్ అంటే నంబర్స్, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదని. సేమ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా లిబరలైజ్ చేసింది. ఒకప్పుడు చాలా ఇంపోర్ట్స్ మీద రిస్ట్రిక్షన్స్ ఉండేవి. వీసీఆర్లు, వీసీడీలు అవి ఇవి తేకూడదు, సిల్క్ బట్టలు తెచ్చుకోకూడదు, ఈ బట్టలు తెచ్చుకోకూడదు, పాలిస్టర్ బట్టలు, రిస్ట్రిక్షన్స్ ఎక్కువ, కస్టమ్స్ డ్యూటీస్ ఉండేవి. సో ఇవన్నీ లిబరలైజ్ చేసింది. నెక్స్ట్ ప్రైవేటైజేషన్. ప్రైవేటైజేషన్ పెద్ద డిస్కషన్ అవసరం లేదు. గవర్నమెంట్ బదులు ప్రైవేట్ రన్ చేస్తుంది. సో ప్రైవేటైజేషన్ లో భాగంగానే డిస్ఇన్వెస్ట్మెంట్ అని స్టార్ట్ అయింది. ఇన్వెస్ట్మెంట్ ని మెల్లమెల్లగా గవర్నమెంట్ తీసేస్తూ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. లైక్ ఆల్ దీస్ నవరత్న కంపెనీస్. నవరత్న అంటే ఏంటి? మంచి టాప్ కంపెనీస్ ఉంటాయి చూడండి, ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్, వాటికి బాగా మంచి ఇన్కమ్స్ వస్తుంటాయి, మంచి లాభాల్లో నడుస్తుంటాయి. వాటిలో కూడా కొంత షేర్ ప్రైవేట్ వాళ్ళకు, ఇంక్లూడింగ్ పబ్లిక్. మనం కూడా కొనుక్కోవచ్చు, షేర్ మార్కెట్లో వెళ్ళి కొంత షేర్ కొనుక్కోవచ్చు.
సో అది ఇప్పుడు ఇంకా విగరస్ గా చేస్తున్నారు. మొన్న బడ్జెట్ లో కూడా మేము మాక్సిమం ప్రైవేటైజ్ చేస్తాం, ఇంత టార్గెట్ పెట్టుకున్నాం, దాదాపు ఒక 4 కంపెనీలు తప్పితే అన్ని ప్రైవేటైజ్ అయిపోతాయి, అది ఇదని స్టేట్మెంట్స్ ఇచ్చారు. యువర్ అవర్ సారీ, సమ్మన్ కరెక్టెడ్ మీ. మహారత్న, నవరత్న, మినిరత్న 3 ఉన్నాయి, 3 కేటగిరీస్ ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ దేర్ స్టేటస్ స్టేచర్. చిన్న చిన్న క్లరికల్ ఎర్రర్స్ ఉంటాయి. నేను ఎకానమీ చదవట్లేదు, నాకు సంబంధం 10 ఏళ్ళ ముందు చదివాను. అది సో మెనీ అనలిటికల్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్. ఈజ్ ప్రైవేటైజేషన్ గుడ్, వై? దెర్ ఇస్ నో టైమ్ టు ఆన్సర్ ఆల్ దోస్. మీరు కొన్ని ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కానీ, జయప్రకాష్ నారాయణన్ కానీ, కొన్ని తెలుగులో, ఇంగ్లీష్లో రఘురామ్ రాజన్ గారు కానీ, యూ కెన్ ఫాలో దోస్ స్పీకర్స్, యూ విల్ గెట్ టు నో. నెక్స్ట్ గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే, మనది క్లోజ్డ్ ఎకానమీ ఉండే అంతవరకు. వి డిడెంట్ అలో ఫారిన్ కంపెనీస్ కమ్. ఫారిన్ కంపెనీస్ అంటే ఏంటి? కేఎఫ్సి, మెక్డొనాల్డ్, పిజ్జా హట్, లేదంటే ఎంఎన్సీస్. ఇప్పుడు చాలా ఎంఎన్సీస్ ఉన్నాయి కదా, సో మెనీ నేమ్స్ ఆర్ దేర్. కార్ మ్యానుఫ్యాక్చరింగ్, వోక్స్ వ్యాగన్, అలాంటివి. వి డిడెంట్ అలౌ దెమ్. ఎందుకు అని అంటే, మన ఇండియా, బయట వాళ్ళు వస్తే మన ఇండియా డెవలప్ కాదు. మనమే డెవలప్ కావాలంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనే పాలసీ ఉండేది. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఏది ఇంపోర్ట్ చేసుకోవద్దు, దానికి సబ్స్టిట్యూట్ మనమే తయారు చేసుకోవాలి. లైక్ బట్టలు చాలా చీప్ గా, చాలా బయట మార్కెట్లో బాగా దొరికేవి, అవి ఇంపోర్ట్ చేసుకోవద్దు, మనమే మన సొంత బట్టలు మనమే నేర్చుకోవాలి. ఒక రకమైన స్వదేశీ టైప్ కాన్సెప్ట్ ఉండేది. దాన్ని ప్రొటెక్షనిజం కూడా అని అంటారు, ప్రొటెక్షనిజం అని అంటారు. బట్ కొంత టైం వరకు బాగానే ఉండింది, కానీ ఆఫ్టర్ దట్ మనం టెక్నాలజీని పికప్ చేసుకోలేకపోయినాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఫారిన్ లో సడన్ గా మొబైల్ ఫోన్ కనిపెట్టేసిండ్లు, కంప్యూటర్ కనిపెట్టేసిండ్లు. ఇఫ్ దోస్ వర్ అలౌడ్ టు బి ఇంపోర్టెడ్, అది తయారు చేసే యూనిట్లు అప్పుడే వచ్చేసి ఉంటుండే మన ఇండియాలో. 1991లోనే వచ్చి ఉండే, 2000లోనే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చేసి ఉంటుండే. అది మనకు అలౌ చేయలేదు కాబట్టి మనం ఆ టెక్నాలజీని క్యాచ్ చేయలేకపోయినాం. లైక్ క్యాపిటల్ గూడ్స్ ని వి కుడెంట్ మ్యానుఫ్యాక్చర్ క్యాపిటల్ గూడ్స్. బట్టల్ని చీప్ గా ప్రొడ్యూస్ చేసే టెక్నాలజీని మనం అంటే క్యాచ్ చేయలేకపోయినాం అలా. సో కొంత వెనుకపడ్డాం. వీఆర్ లైక్ బికమింగ్ మోర్ అండ్ మోర్ కాటేజ్ ఇండస్ట్రీ టైప్ ఎకానమీ లాగా. కొన్ని పిఎస్యూస్ ఉండే, లైక్ మేజర్ స్టీల్ కంపెనీస్, పెట్రోలియం కంపెనీస్, అవి. బట్ ప్రతి ఫీల్డ్ లోను, ప్రతి సెక్టర్ లోను వీ కుడ్ నాట్ గ్రో మచ్. సో అందువల్ల గ్లోబలైజేషన్. నౌ ఎఫ్డిఐస్ ఆర్ అలౌడ్. ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ అంటే మీకు అర్థం కావాలి. ఎఫ్డిఐ ఈజ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక కంపెనీ వచ్చి మన ఇండియాలో ఇండస్ట్రీ పెడుతుంది, ఒక కంపెనీని పెడుతుంది, లైక్ ఎంఎన్సి, మల్టీనేషనల్ కంపెనీ లాగా. దట్ ఈస్ కాల్డ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంది, ఎఫ్ఐఐ, ఆర్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని ఉంది. ఆ కంపెనీ సింప్లీ దే విల్ బై ద షేర్స్ ఇన్ దోస్ కంపెనీ, షేర్ మార్కెట్ లో వచ్చి షేర్స్ కొనుక్కుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఐఐ, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. సో అలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ని లిబరలైజ్ చేసినాం. యాజ్ పార్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ కస్టమ్స్ డ్యూటీస్ తగ్గించినాం, చాలా కోటాస్ అవి తగ్గించినాం. మోస్ట్లీ థింగ్స్ ఆర్ ఫ్రీ టు బి ఇంపోర్టెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్. దీంతో ట్రేడ్ కి చాలా ఈజీ అయిపోయింది. డేరింగ్ గా వాళ్ళు కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, కొత్త ఇంపోర్ట్ చేసుకోవడం. అందుకే ఇప్పుడు చైనా కూడా చాలా వస్తుంటాయి కదా మన ఇండియాలో, చాలా ఫ్రీగా, చాలా తక్కువ రేట్లకు వస్తూ ఉంటాయి. అండ్ వీఆర్ డిపెండెంట్ ఆన్ దెమ్, వీ కాంట్ ఎస్కేప్ దోస్ ఆల్సో. సో మనం WTOలో కూడా జాయిన్ అయినాం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో. అది ఇట్లా మొత్తం అంటే మనం ఏదన్నా అడ్డగోలు రిస్ట్రిక్షన్స్ పెడితే ఇట్ విల్ నాట్ అలో WTO. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఐటీ అగ్రిమెంట్ అని వచ్చింది, ఐ థింక్ 1995లో అనుకుంటా. అప్పుడప్పుడే ఐటీ రివల్యూషన్ వస్తుంది, కంప్యూటర్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. కంప్యూటర్లు అన్నిటి మీద ఎక్కువ డ్యూటీ వేయద్దు, ఓన్లీ 5% 10% వేయాలి, 50% 100% అట్లా వేయొద్దు అని ఒక రూల్ వచ్చింది. వి ఫాలోడ్ ఇట్. అందువల్ల మన ఇండియాలోకి చాలా కంప్యూటర్లు ఇంపోర్ట్ అయినాయి, మన సాఫ్ట్వేర్ చాలా బాగా డెవలప్ అయింది. సో ఇట్ కైండ్ ఆఫ్ హెల్ప్డ్. ఇంకోటి ఫారిన్ ఎక్స్చేంజ్. అసలు ఈ ఎల్పిజికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? గ్లోబలైజేషన్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అంటే యుఎస్ డాలర్స్ కానీ, ఎన్ కానీ, పౌండ్స్ కానీ, ఆ రిజర్వ్స్ అనేవి మన దగ్గర ఓన్లీ 3 వారాలకే సరిపోయేంత ఉండే 1991లో. మన బంగారాన్ని తీసుకెళ్లి IMF లో కుదువ పెట్టి ఆ డాలర్స్ ని కొన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది మనం.
సో ఇవన్నీ చూసి ఇట్లా కాదు బాబు, ఇట్లా నడపలేం మనం దేశాన్ని అని చెప్పి డాక్టర్ మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు అప్పట్లో దే ఎనేబుల్డ్ దిస్ ఎల్పిజి రిఫార్మ్స్. దట్ ఈస్ అబౌట్ ఎల్పిజి. ఫైన్, 3 టాపిక్స్ అయిపోయినాయి. ఇంకో మేజర్ టాపిక్ బ్యాంకింగ్ అండ్ ఆర్బీఐ. బ్యాంకింగ్ వచ్చేసి యూ షుడ్ నో సమ్ హిస్టరీ. బ్యాంకింగ్ అంటే ఏముంది? అప్పులు తీసుకోవడం, అప్పులు ఇవ్వడం, అంతే. ప్రజల దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం, కాల్డ్ డిపాజిట్స్, మళ్ళీ ప్రజలకే లోన్లు ఇవ్వడం ఫర్ హౌసింగ్ కానివ్వండి, కంపెనీలు పెట్టుకోవడానికి కానివ్వండి, బిజినెస్ పెట్టుకోవడానికి కానివ్వండి, ఫర్ వాట్ ఎవర్. అంతకుముందు ప్రైవేట్ బ్యాంకులు ఉండేవి. ఇందిరాగాంధీ టైంలో దేవర్ నేషనలైజ్డ్. చాలా బ్యాంక్స్, ఐ థింక్ ఇంపీరియల్ బ్యాంక్ అని ఉండే అనుకుంటా, ఎస్బీఐ. ఇట్స్ నౌ నేమ్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అట్లా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పెట్టిన ఆంధ్ర బ్యాంక్ పట్టాభి సీతారామయ్య మన ఏపీ నుండే తెలుగుదనే ఆయన పెట్టింది. అట్లాంటివన్నీ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ నేషనలైజ్. ఐ థింక్ ఇట్ ఈస్ నేషనలైజ్. సో అది హిస్టరీ. అప్పుడు బ్యాంకింగ్లో చాలా ఒక 4 టర్మ్స్ ఉంటాయి, యూ షుడ్ రిమెంబర్. స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తంలో కొంత గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు అని అంటే అవి సేఫ్. గవర్నమెంట్ బాండ్స్ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, నాబార్డ్ బ్యాంక్ కానీ, వీళ్ళు కొన్ని బాండ్స్ ఇష్యూ చేస్తుంటారు, అందులో పెట్టాలి ఆ డబ్బుల్ని. ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ఆ బాండ్స్ని. ఇంకోటి సిఆర్ఆర్ అని ఉంటుంది. మీరు బ్యాంకులో ఉన్నాయన్ని ఇన్వెస్ట్ చేయలేరు కదా, ఉన్నాయన్ని లోన్ ఇచ్చేయలేరు కదా. సమ్ క్యాష్ షుడ్ బి దేర్. మీ దగ్గర డిపాజిట్స్ 100 కోట్లు ఉన్నాయనుకోండి, అందులో 4%, 4 crores ఎప్పుడు మీ చేతిలో క్యాష్ లాగా ఉండాలి. సో దట్ యూ కెన్ ట్రాన్సాక్ట్, యూ కెన్ డూ బ్యాంకింగ్ సీమ్లెస్లీ, స్మూత్లీ. సిఆర్ఆర్, రైట్. నెక్స్ట్ రెపో రేట్ అని ఉంటుండే. బ్యాంకులకు ఏదన్నా సడన్గా డబ్బులు అవసరమైతే వీళ్ళ బ్యాంక్ బాండ్స్ కొన్ని ఆర్బీఐకి ఇచ్చేసి ఆర్బీఐ నుండి కొన్ని డబ్బులు తెచ్చుకుంటారు. దాని మీద ఆర్బీఐ కొంత ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ అని ఉంటుంది. సేమ్ థింగ్. ఆర్బీఐకి డబ్బులు కావాల్సి వస్తే బ్యాంకులకు ఆర్బీఐ బాండ్స్ ఇస్తుంది, కొంత డబ్బు తీసుకుంటుంది. సో రివర్స్ రెపో అంత అవసరం లేదు. సో మీరు 100 రూపాయలు డిపాజిట్స్ ఉంటే, సపోజ్ ఎస్ఎల్ఆర్ 40% ఉందనుకుందాం, 40 రూపీస్ పక్కకు పోయినట్టే కదా. సిఆర్ఆర్ 20 ఉందనుకుందాం, 20 రూపీస్ పక్కకు పోయినట్టే కదా. మిగిలింది ఎంత? 40 రూపాయలు. 40 రూపాయలని మీరు ఏం లోన్ ఇస్తారు, ఏం బిజినెస్ చేస్తారు, ఏం బ్యాంకింగ్ చేస్తారు? మీ బ్యాంకింగ్ ఎక్కడ నడుస్తుంది? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి బ్యాంకింగ్లో నరసింహన్ కమిటీ అని ఒక 2 సార్లు వచ్చింది. నరసింహన్ కమిటీ 1, నరసింహన్ కమిటీ 2. బేసికల్లీ వీళ్ళు ఏం చేసిందంటే, ఇట్లయితే బ్యాంకులు నడవలేవు, ఈ రేట్స్ని చాలా తగ్గించాలి, బ్యాంక్స్కి ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళు ఎక్కువ బిజినెస్ చేసుకునేటట్టు చేయాలని. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎస్ఎల్ఆర్ 25% ఉంటుండే, సిఆర్ఆర్ 7-8% ఉంటుండే, రెపో 7% ఉంటుండే. ఇప్పుడు ఎకానమీ ఇంకా ఇంప్రూవ్ అయింది కాబట్టి ఈరోజు చూసిన నేను 18% ఎస్ఎల్ఆర్, 4% సిఆర్ఆర్, 4% రెపో రేట్ ఉంది. ఇది బ్యాంకింగ్ రేట్స్ ఆర్బీఐ డిసైడ్ చేస్తారు. నెక్స్ట్, బ్యాంకింగ్లో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని ఒకటి ఉంటుంది. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఈస్ అగ్రికల్చర్కు కానీ, కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కానీ, హౌసింగ్ కానీ కొన్ని సెక్టర్స్ ఐడెంటిఫై చేస్తుంది. దీస్ ఆర్ ప్రయారిటీ సెక్టర్స్ అని ఆర్బీఐ ఐడెంటిఫై చేసి బ్యాంకులకు చెప్తుంది. కంపల్సరీ మీరు ఇచ్చే లోన్లలో ఒక పర్సెంటేజ్, ఏదర్ 20%, 10%, అది మీరు అన్ని చూసుకోవాలి ఆన్లైన్లో. కంపల్సరీ వీటికే వెళ్ళాలి, మిగతా వాటికి వెళ్ళడానికి లేదు అని బ్యాంక్స్ మీద కొంత కంపల్షన్ పెడతారు అనమాట. రూరల్ లెండింగ్ అట్లా. దట్ ఈస్ కాల్డ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. అగ్రికల్చర్ లోన్స్ అదంతా పెద్ద టాపిక్, అది కూడా చూసుకోవాలి మీరు. పావలా వడ్డీ అని, పావలా వడ్డీ ఈస్ మంత్లీ 25 పైసే, ఇయర్లీ 4%. టిపికల్గా మనకు 12% అట్లా దొరుకుతుంది. ఇన్ఫార్మల్ సెక్టర్లో అయితే 24%, 2% వడ్డీకి ఇస్తారు కదా ఊర్లలో. 2% అంటే 2 రూపాయలకి ఇచ్చేది, పావలా వడ్డీ అంటే 25 పైసలు. అలాంటి స్కీమ్స్, గోల్డ్ లోన్ స్కీమ్స్ అని ఉంటాయి. గోల్డ్ కుదువ పెడితే ఫార్మర్స్కి చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి లోన్ ఇస్తారు. సో దట్ బ్యాంకులకు ఈజీ ఉంటుంది రికవరీ, ఫార్మర్స్కి క్రెడిట్ అవైలబుల్ ఉంటుంది. డెవలప్మెంట్ బ్యాంక్స్ అని ఉన్నాయి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దే ఆర్ నాట్ ఫుల్లీ ఇంటూ కమర్షియల్ బ్యాంకింగ్. వీళ్ళు కొంత స్కీములు, సబ్సిడీలు అట్లా బ్యాక్ అండ్ సబ్సిడీస్ అట్లా ఇస్తూ ఉంటారు. సిడ్బీ ఉంది, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అట్లా ఉన్నాయి కొన్ని.
నాబార్డ్ ఈజ్ నవ్ ఇన్ టు మనీ లెండింగ్ ఆల్సో, డైరెక్ట్ లోన్స్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఊర్లలో ఉంటాయి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అని. దీస్ ఆర్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇది 19 కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. దే ఫంక్షన్ యాజ్ బ్యాంక్స్. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే బ్యాంక్స్ ఎవరికైనా లోన్లు ఇస్తాయి, ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఓన్లీ మెంబర్స్కి ఇస్తాయి. అంటే యూ షుడ్ బి ఓనర్ ఆఫ్ దట్ బ్యాంక్. అర్థమైందా? సమ్ 100 people విల్ కమ్ టుగెదర్, దే విల్ పుట్ సమ్ 1 lakh rupees ఈచ్. 1 crore అయింది కదా, సో అందులో లోన్లు ఆ మెంబర్స్కే ఇచ్చుకుంటూ ఉంటారు. దట్ ఈస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్. దెన్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి అది. దెన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, లైక్ ముతూత్ ఫైనాన్స్ అలాంటివి. దే ఆర్ నాట్ ఇన్ టు కంప్లీట్లీ డిపాజిట్స్ అండ్ లెండింగ్. ముతూత్ ఫైనాన్స్ అయితే కొంచెం గోల్డ్ తీసుకొని ఫైనాన్స్ ఇవ్వడం అలాంటివి. ఇప్పుడు కొత్త టాపిక్స్ కొన్ని వచ్చినాయి బ్యాంకింగ్లో, పేమెంట్ బ్యాంక్స్ అని వచ్చినాయి. లైక్ ఈ మధ్య ఆన్లైన్ యాప్స్ చాలా వరకు పేమెంట్ బ్యాంక్సే ఉంటున్నాయి. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ అని. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఈ ఓలా ఊబర్లో కూడా మనం కొంత మనీ డిపాజిట్ చేస్తాం కదా, దీస్ ఆర్ ఆల్ రిజిస్టర్డ్ అండర్ పేమెంట్ బ్యాంక్స్ అనుకుంటా, పేటిఎం, ఆల్ దిస్. అండ్ గవర్నమెంట్ ఆల్సో enabled these digital payments, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని, రూపే కార్డ్స్ అని, భీమ్ యాప్ అని. భీమ్ యాప్ ఈస్ లైక్ ఫర్ డిజిటల్ పేమెంట్స్, గూగుల్ పే లాగా. దీస్ ఆర్ సమ్ న్యూ ట్రెండ్స్ ఇన్ బ్యాంకింగ్. ఇవి ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయినాయో యూపీఎస్సీలో మొత్తం క్వశ్చన్స్ దీని మీదనే వచ్చినాయి. ఐ థింక్ 2016లోనో 17లోనో. క్రిప్టో కరెన్సీ కూడా వచ్చింది, లైక్ వి డిస్కస్డ్. ఇవన్నీ వచ్చినప్పుడు క్వశ్చన్స్ అన్ని దీని మీదనే వచ్చినాయి. సో దట్ ఈస్ అబౌట్ బ్యాంక్స్. ఆర్బీఐ అని ఒకటి ఉంది. ఆర్బీఐ కూడా కొంత ఇన్ఫ్లేషన్ని, డెవలప్మెంట్ని, కొన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు, వాటితోటి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఆర్బీఐది కూడా కొంత చదువుకోండి. ఇప్పుడు మనీ సర్క్యులేషన్ ఎక్కువైంది అనుకోండి మార్కెట్లో, ఎక్కువైతే దే విల్ ఇంక్రీజ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇంట్రెస్ట్ రేట్, మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందంటే పక్కన మనం డబ్బులను తీసుకెళ్ళి బ్యాంక్లో వేసేస్తాం కదా, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ ఆర్ షేర్ మార్కెట్ ఆర్ సంథింగ్. సో అప్పుడు మార్కెట్లోంచి డబ్బులు బ్యాంక్లోకి వెళ్ళిపోతాయి ఆర్ ఆర్బీఐలోకి వెళ్ళిపోతాయి. దాంతో డబ్బులు తగ్గినప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. ఇన్ఫ్లేషన్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్. డబ్బులు లేకపోతే కొనడం స్పెండింగ్ తగ్గుద్ది కాబట్టి తగ్గుతుంది. అట్లనే ఎక్కువ ఎకానమీ వైబ్రెంట్గా లేదు, మూవ్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు సేమ్ అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గించేస్తుంది. బ్యాంకుల్లో ఉన్న డబ్బులన్నీ మార్కెట్లోకి వస్తాయి, సర్క్యులేషన్లోకి వస్తాయి, అప్పుడు ఎకానమీ పెరుగుద్ది. సో డబ్బులు తీసేస్తే డెవలప్మెంట్ కూడా ఆగిపోద్ది, ఎకానమీ కూడా స్లో అయింది. ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది కానీ ఎకానమీ స్లో అయింది. సో వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా అట్లా వెళ్తూ ఉంటుంది. ఇట్ కెన్ రెడ్యూస్ ఇంట్రెస్ట్ రేట్స్, ఇట్ కెన్ సెల్ సమ్ బాండ్స్. ఆర్బీఐ బాండ్స్, కొన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అవి సెల్ చేయొచ్చు. ఆ బాండ్స్ కొనుక్కున్న వాళ్ళు కూడా వాళ్ళ డబ్బులన్నీ బ్యాంక్లోకి వెళ్ళిపోతాయి, సంథింగ్ లైక్ దట్. సో తర్వాత ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, క్వార్టర్లీ రివ్యూ అని ఉంటుంది, మీరు పేపర్లో చదువుతుంటారు కదా. ఎస్ఎల్ఆర్ తగ్గించారు, లెండింగ్ రేట్స్ తగ్గించారు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి, బ్యాంక్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి, అది ఇదని. సో దట్ ఈస్ వాట్ ఆర్బీఐ డస్. ఆర్బీఐ ఇస్ బ్యాంకర్ ఆఫ్ బ్యాంకర్స్. నెక్స్ట్ బ్యాంకింగ్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అని ఉంటుంది ఇంటర్నేషనల్ లెవెల్లో. వాళ్ళు కొందరు మూడీస్ అని ఇట్లా కొన్ని ఉంటాయి. మూడీస్ ఇంకేమో ఉంటాయి. దే గివ్ సమ్ ర్యాంకింగ్ టు నేషన్స్. అంటే ఇండియాకి అప్పు ఇస్తే ఇండియా ఎంత బాగా తీర్చగలదా అప్పుని అని చెప్పి ఏ ప్లస్ ఏబి ఇట్లా ఏ ప్లస్ అని ఉందనుకోండి ర్యాంకింగ్. మనకు చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే హ్యూజ్ అమౌంట్స్ లోన్స్ వస్తాయి. ర్యాంకింగ్ తగ్గిందనుకోండి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పే చేయాల్సి వస్తుంది. ఇండియా ఒకవేళ అప్పు తీసుకోవాలనుకుంటే, ఇండియా యాజ్ ఎ నేషన్ ఈజ్ టేకింగ్ లోన్, రైట్? సో అలాంటిది. తర్వాత 2008లో మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు సబ్ ప్రైమ్ క్రైసిస్ అని వచ్చింది. ప్రైమ్ లెండింగ్ అని ఉంటుండే. ప్రైమ్ లెండింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్కి తక్కువ రేట్కి ఇస్తారు, రతన్ టాటా లాంటి వాళ్ళకి, లేదంటే అంబానీస్కి
వాళ్ళకి ఒక రేట్కి ఇస్తారు, సపోజ్ 4%కి ఇస్తారు అనుకోండి. సబ్ ప్రైమ్ అని అంటారు, అంటే మనమంతా మిడిల్ క్లాస్ వీళ్ళంతా సబ్ ప్రైమ్, మనకేమో 7%కి ఇస్తారు లోన్లు, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువకు, ఎందుకంటే మనం కడతామో కట్టమో అని. సో అమెరికాలో సరే అది కొంచెం స్టోరీ, ఎక్కువ హౌసింగ్ లోన్స్ తీసుకొని వాళ్ళు కట్టకపోవడం, డెరివేటివ్స్ అని చాలా కాంప్లికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ రావడం, షేర్ మార్కెట్లో పెట్టడం. ఐ వోంట్ గో ఇంటు దట్, సారీ. సేమ్ నెక్స్ట్ ఇయర్లో ఇలాంటి వాటి వల్లే సావరిన్ డెట్ క్రైసిస్ అని కూడా ఒకటి వచ్చింది. పిగ్స్ అని అంటారు, పిఐజిఎస్, పోర్చుగీస్, ఐర్లాండ్, గ్రీస్ అండ్ స్పెయిన్ అనుకుంటా మోస్ట్లీ. విచిత్రంగా ఏంటంటే ఎగ్జామ్లో కూడా పిగ్స్ అనే అడిగిండు, పిఐజిఎస్, లిటిల్ డెరగేటరీ ఉంది కదా, అంటే పందులు అన్నట్టు ఎగ్జామ్లో అడిగాడు. యూపీఎస్సీ మెయిన్స్ పేపర్లో వాట్ ఈస్ ద పిగ్స్ క్రైసిస్ అని అట్లా అడిగాడు. అంటే గవర్నమెంట్లు డబ్బులు కట్టలేమని చేతులు ఎత్తేసినాయి, మేము అప్పులు తీర్చలేము అని. సావరిన్ డెట్ అంటే సార్వభౌమ అప్పుల క్రైసిస్. ఫైన్, బ్యాంకింగ్ ఆర్బీఐ అయిపోయింది. నెక్స్ట్ ఫిజికల్ పాలసీ. ఫిజికల్ పాలసీ అంటే బడ్జెట్ గురించి. బడ్జెట్ అంటే ఏంది? ఇల్లు లాగానే మనకి ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్స్ ఉంటుంది. ఇన్కమ్ ఎట్లా వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎట్లా పోతుంది. ఇన్కమ్ ఎట్లా వస్తుంది గవర్నమెంట్కి? ట్యాక్సెస్ నుండి వస్తుంది. మేము ట్యాక్స్ డిపార్ట్మెంటే. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ మన ఇండివిజువల్స్ కడతాం, కార్పొరేట్ ట్యాక్స్ కార్పొరేషన్స్ కడతాయి. కార్పొరేట్స్కి వచ్చే ఇన్కమ్ మీద అవి కార్పొరేట్ ట్యాక్స్ కడతాయి. దీస్ ఆర్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇక్కడనే మీకు ట్యాక్స్ హెవెన్స్ అని వస్తుంది. ట్యాక్స్ హెవెన్స్, దిస్ ఈస్ లైక్ ఇందాక చెప్పాను కదా, మారిషస్ కానీ కొన్ని కంట్రీస్లో చాలా తక్కువ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. అక్కడ నుండి ట్యాక్స్ తప్పించుకునే ప్లాన్లన్నీ వేస్తూ ఉంటారు చాలా పెద్ద పెద్ద కంపెనీస్. ఐర్లాండ్, మారిషస్, కేమన్ ఐలాండ్స్. అప్పుడప్పుడు కేమన్ ఐలాండ్స్ పేపర్స్ లీక్ అయినాయని పేపర్లలో వస్తుంటాయి కదా, అవన్నీ చదువుకోవాలి. ట్యాక్స్ హెవెన్స్, ప్రాఫిట్ షిఫ్టింగ్, అవి. తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే, డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మీకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి మీరే కడతారు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే, మీరు హోటల్కి వెళ్ళినప్పుడు మీ దగ్గర నుండి హోటల్ కలెక్ట్ చేస్తుంది బిల్లు, ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తుంది, జిఎస్టీ. గవర్నమెంట్కి హోటల్ వాళ్ళు కడతారు. సో ఇండైరెక్ట్గా మీ నుండి పోతుంది, మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ కట్టట్లేదు. అలా జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, బేసికల్లీ గూడ్స్ ప్రొడక్షన్ మీద కానీ సేల్ మీద కానీ. అంతకుముందు 3 ఉంటూ ఉన్నాయి. ఎక్సైజ్ డ్యూటీ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఎక్సైజ్ డ్యూటీ వేసేవాళ్ళు. ఒక్క లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మాత్రం స్టేట్ వాళ్ళు వేస్తారు, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అంట. మిగతా ఏ మ్యానుఫ్యాక్చర్ అయినా, పెన్ను నుండి విమానం దాకా ఏదైనా కానీ సెంట్రల్ మేము వేసేవాళ్ళం. తర్వాత సేల్స్ ట్యాక్స్ అని ఉండేది. హోల్సేల్ నుండి, ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చినాక హోల్సేల్ నుండి రీటైల్ వరకు స్టేట్ వ్యాట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసేవాళ్ళు. తర్వాత సర్వీస్ ట్యాక్స్ అని ఉండేది, అది మేమే వేసేవాళ్ళం. లైక్ ఇందాక సర్వీస్ సెక్టర్ చెప్పాను కదా, విచ్ ఇస్ నాట్ గూడ్స్. హోటల్ ఉంటుంది, రెంటింగ్ ఉంటుంది, హోటల్ సెక్టర్ ఉంటుంది. హోటల్ అంటే లాడ్జింగ్, రెంటింగ్ ఆఫ్ షాప్స్ ఉంటుంది. ఇందులో గూడ్స్ ఏం ప్రొడ్యూస్ కావు, అలాంటి వాటి మీద మేము వేసేవాళ్ళం. ఇప్పుడు అవన్నిటిని కలిపేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని వచ్చింది. నౌ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బోత్ ఆర్ ఇంప్లిమెంటింగ్ జిఎస్టీ. అది కాకుండా కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ ఎందుకంటే, బయట నుండి వచ్చే ప్రొడక్ట్స్ అన్నిటి వల్ల మన ఇండియాలో ఎకనామీ దెబ్బ తినకూడదు. ఇప్పుడు చైనా ఉంది, చైనా నుండి బైక్ తెప్పించామనుకోండి, ఇప్పటికీ బైక్స్ రావు. ఎందుకంటే ట్యాక్స్ చాలా ఎక్కువ కాబట్టి. ఈ హ్యారీ డేవిడ్సన్ ఏదో దాని మీద 100% ట్యాక్స్ ఉంటుంది. ఈ కార్ల మీద కానీ లిక్కర్ మీద కానీ చాలా ట్యాక్స్ ఉంటుంది, 150% ట్యాక్స్ ఉంటుంది. ఎందుకంటే అవి అంత చీప్కి వచ్చేస్తే మన ఇండియన్ ఎకానమీలో ప్రొడక్షన్ దెబ్బతింటుంది, మన వాళ్ళు కాంపీట్ కాలేరు. సో దానికోసం ప్లస్ కొంత ట్యాక్సింగ్ లాగా 2 పర్పస్లో కస్టమ్స్ డ్యూటీని వేస్తారు. దిస్ ఈజ్ రెవెన్యూ సైడ్. ఈ ట్యాక్స్లు కాకుండా కొన్ని డివిడెండ్స్ అని వస్తాయి. మీరు RINL ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ కదా. సో దాంట్లో లాభాలు వస్తే గవర్నమెంట్ షేర్ ఎంత ఉంటే 50% షేర్ ఉందనుకోండి, వాళ్ళకి ఆ సంవత్సరం 3,000 కోట్లు, 5,000 కోట్లు ఆర్ 20,000 కోట్లు లాభాలు వచ్చినాయి. సగం గవర్నమెంట్ ఉంది కాబట్టి సగం సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది ఇన్కమ్. దెన్ సేల్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, కోల్ సేల్ కానివ్వండి, లేదంటే స్పెక్ట్రమ్ సేల్ కానివ్వండి, అలాంటి అన్నిటికీ వచ్చే ఇన్కమ్ అంతా రెవెన్యూ సైడ్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ సైడ్ ఏముంటుంది?
రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని రెండు ఉంటాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటంటే శాలరీస్, డిఫెన్స్ మెయింటెనెన్స్, వాళ్ళకి శాలరీస్, ఏమైనా స్కీములకు అయ్యే ఖర్చులు, ఎన్ఆర్ఈజీఏ అలాంటి స్కీములకు, పీడిఎస్కి అయ్యే ఖర్చులు, ఎంఎస్పికి అయ్యే ఖర్చులు, సబ్సిడీలకు అయ్యే ఖర్చులు, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? అసెట్ బిల్డింగ్ ఉండాలి. శ్వేత, ఇది మాడిపోతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్ క్రియేట్ కావాలి. టైం అవుతుందా రవి? షుడ్ వి స్టాప్ హియర్? మేజర్ పోర్షన్ ఇస్ కవర్డ్ ఆర్ షుడ్ వి కంటిన్యూ? నాకు there are any questions, if there are any questions you can just to see them. క్వశ్చన్స్ వీళ్ళు అన్ని అనలిటికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. Okay, you have to debate those are not factual, or they are asking for some resources, something like that. అవి మనం క్లాస్ లో చూస్తాం, అవి క్లాస్ లో చూద్దాము. ఏవైతే డీప్ గా అనాలిసిస్ చేసి చెప్పాల్సినవి విల్ సీ ఇన్ ద క్లాస్. బట్ మీరు ఒక అవుట్లైన్ అయితే ఇచ్చారు కదా, that's I think no, there are some more topics. Okay chalo carry. Shall I continue or yes. Are you tired? Let us ask them. Continue. Shivaram Prasad is saying chalo continue sir. Hanu, thank you, continue sir. Fine, no problem. I will not waste time. Rajkumar, thank you. So capital expenditure ante building assets like hospitals gaani, schools gaani, you invest them and you will reap benefits, right? Or some industries gaani, that is capital expenditure. That is not just spending, it's investing anamata. Spending ki investing ki teda telusu kada. ఖర్చు పెట్టడం, ఇన్వెస్ట్ చేయడం. మీరు ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, యూ డిడెంట్ యాక్చువల్లీ స్పెండ్, యూ ఇన్వెస్టెడ్ ఇన్ దట్. అట్లా కాకుండా మీరు చాక్లెట్ కొనుక్కున్నారు అనుకోండి, ఇట్స్ స్పెండింగ్, యూ స్పెండ్. దెన్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డెఫిసిట్స్. ఫిస్కల్ డెఫిసిట్ అని, రెవెన్యూ డెఫిసిట్ అని అంటారు. డెఫిసిట్ టిపికల్ ఈస్ మనకు వచ్చిన దానికి రెవెన్యూ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డెఫిసిట్. ఇందాక నేను చెప్పినట్టు కీన్స్ చెప్పాను కదా, he says deficits are good for welfare state. కొంత డెఫిసిట్ లో ఉన్నా కానీ జనాల మంచి కోసం అప్పు చేసైనా కానీ గవర్నమెంట్ కొంత ఎక్కువ ఖర్చు చేస్తూ ఉండాలి. స్లోలీ అవర్ ఎకానమీ విల్ రికవర్, దెన్ అవర్ డెఫిసిట్స్ విల్ గో అని ఉంటుంది. బేసికల్లీ రెవెన్యూకి ఎక్స్పెండిచర్కి డిఫరెన్స్. మీ ఇన్కమ్ 6 లక్షల రూపాయలు ఉంది, మీ ఎక్స్పెండిచర్ 1,05,000 ఉంది. సో 5,000 రెవెన్యూ డెఫిసిట్ అంటాం. అందులోంచి కొన్ని అప్పులో ఏవో అట్లా ఇంకా కొన్ని ఏవో తీసేస్తే ఫిజికల్ డెఫిసిట్ అని వస్తుంది. అది ఫార్ములా చూడండి ఒకసారి. సో ఫిజికల్ డెఫిసిట్ కి కొంత టార్గెట్ ఇచ్చారు, 3% ఆఫ్ ఐ థింక్ జీడిపి ఆర్ సంథింగ్. దాన్ని దాటి ఉండకూడదు. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్, హెల్తీ సైన్ అని ఇట్లాంటి రూల్స్ అన్ని ఒక FRBM యాక్ట్ అని పెట్టింది, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. సో అందుకే ఇప్పటికీ మీరు న్యూస్ పేపర్ చూస్తే స్టేట్ గవర్నమెంట్లు అడుగుతూ ఉంటాయి, మాకు ఇంకా ఎక్కువ అప్పులు కావాలి, మేము మాకు FRBM రిలాక్సేషన్ ఇవ్వండి. ఇది మ్యాక్రో ఎకానమీ అని ఒక బుక్ ఉంది, NCERT బుక్. హాఫ్ పేజ్లో మీకు ఒక టేబుల్ ఇచ్చిండు మొత్తం FRBM యాక్ట్ అంటే ఏందని చూడండి. నెక్స్ట్ ఫిజికల్ మేనేజ్మెంట్లోనే ఫైనాన్స్ కమిషన్ అని వస్తుంది, ఆర్టికల్ 280. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన డబ్బుల్ని స్టేట్స్ తోటి కూడా కొంత పంచుకోవడానికి డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని అంటారు. ఒకప్పుడు ఇది 32% ఉండేది. రీసెంట్ గవర్నమెంట్ ఇన్ ప్రీవియస్ టర్మ్ వాళ్ళు 42% చేసిండ్రు 14th ఫైనాన్స్ కమిషన్. సో ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, సెంట్రల్ GST కానీ, ఈ వచ్చిన దాంట్లో 42% మళ్ళీ స్టేట్స్కే పంపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, రైట్? దానికి ఫార్ములా ఏంటి, ఏ స్టేట్కి ఎంత వెళ్ళాలి అని అంటే అది అమౌంట్ 42% అనేది స్టేట్స్కి వెళ్ళాలి, అన్ని స్టేట్స్కి కలిపి. మళ్ళీ ఒక్కో స్టేట్కి 100 రూపాయలు, 42%లో 100 రూపాయలు వచ్చింది అనుకోండి, ఒక్కో స్టేట్కి ఎంత వెళ్ళాలి, యూపీకి ఎంత వెళ్ళాలి, ఏపీకి ఎంత వెళ్ళాలి, తెలంగాణకి ఎంత వెళ్ళాలి అని చెప్పడానికి ఒక ఫార్ములాస్ ఉంటుంది. 10% టు బెంగళూరు, 9% టు మహారాష్ట్ర, 3% ఇట్లా ఈ టైప్లో. ఆ ఫార్ములాని డిసైడ్ చేసేటప్పుడు కొన్ని డిస్ప్యూట్స్ వస్తున్నాయి.
ఎందుకు అని అంటే పాపులేషన్ బేస్డ్గా డిసైడ్ చేస్తుంది అది. పాపులేషన్ బేస్డ్ చేస్తే న్యాచురల్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్కి కొంత అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు పాపులేషన్ కంట్రోల్ చేస్తున్నారు, ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు, ఒకళ్ళు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ అంటలేరు. నార్త్ ఇండియాలో అది కొంచెం ఫెర్టిలిటీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది, వాళ్ళకి ఎక్కువ డబ్బులు పోతున్నాయి. సో వీళ్ళు ఏమంటారు అంటే సౌత్ ఇండియా వాళ్ళు మేమంతా ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు పెట్టి మేము డబ్బులు సంపాదిస్తూ ఉంటే అవి మీరు తీసుకొని మీరని అటు ఇచ్చేస్తున్నారు అన్నట్టు. సో ఇలాంటివి ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ వస్తుంది. సో ఇది మీరు చదువుకోవాలి. ఇది నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ చూడండి, వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి. బడ్జెట్ స్పీచ్ అని దొరుకుద్ది సెంట్రల్ గవర్నమెంట్ది. బడ్జెట్ స్పీచ్, బడ్జెట్ డాక్యుమెంట్స్ అవి ఒకసారి చదవాలి మీరు కంపల్సరీ. అప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది రెవెన్యూ అంటే ఏంది, ఏ డ్యూటీ ఎన్ని లక్షల కోట్లు వస్తుంది. ఐ థింక్ మా అప్పుడు నేను మొదలుపెట్టినప్పుడు 10 lakhs crores ఉండే, మెల్లమెల్లగా 4-5 ఏళ్లలో దాదాపు 5-6 ఏళ్లలో 20 lakhs crores అయింది. ఇప్పుడు 30 lakhs crores ఈజీగా ఉంటుంది నాకు తెలిసి. అది అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది, ఫైనాన్స్ కమిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, ఇవి ఓన్లీ గూడ్స్ లోనే. అలాగే సర్వీసెస్ లో మన వాళ్ళు ఐటీ కంపెనీస్ కి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి, దాంతో డబ్బులు వస్తాయి, మన వాళ్ళు అమెరికా వెళ్ళి డబ్బులు పంపిస్తూ ఉంటారు. సో ఇదంతా కలిపి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. దాంట్లో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఒక కాంపోనెంట్. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే సింపుల్గా ఏంది, ఇంపోర్ట్స్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎక్స్పోర్ట్స్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎక్స్పోర్ట్స్ తోటి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఇంపోర్ట్స్కి ఎంత ఖర్చు అవుతుంది. ఇది చాలా తేడా ఉందనుకోండి, మన ఫారెక్స్ అంతా ఏమవుతుంది, అరిగిపోతూ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు బంగారాన్ని తీసుకెళ్ళి మళ్ళీ IMF దగ్గర కుదువ పెట్టి తీసుకురావాల్సి వస్తుంది. సపోజ్ మనకు క్రూడ్ ఆయిల్ తప్పదు, పెట్రోలియం ఆయిల్ అది కంపల్సరీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అక్కడ ఎస్కేప్ ఏం లేదు, మనం అన్ని వెహికల్సే వాడుతుంటాం కాబట్టి. సో చాలా వరకు మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది, మనం ఎక్స్పోర్ట్ చేసే చాలా తక్కువ ఉంటుంది. మనం జనరల్గా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మన ఫేవరబుల్గా ఉండదు. మన లక్ ఏంటంటే సర్వీసెస్ దగ్గరకు వచ్చేసరికి మనకు కొంత ఫేవరబుల్గా ఉంటుంది. ఈ ఇన్ఫోసిస్ కంపెనీస్, టెక్ కంపెనీస్ అన్ని, ఫార్మా కంపెనీస్, వీళ్ళన్నీ ఎక్స్పోర్ట్ చేసి మనకు కొంత ఓకే, ఫార్మా ఇస్ అగైన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కిందకి వెళ్తుంది, గూడ్స్ కాబట్టి. ఇలాంటి సర్వీసెస్, ఫారిన్ రిమిటెన్సెస్, వీటి వల్ల మనకు కొంత ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ లాస్ అయినా కానీ అక్కడ కవర్ అవుతుంది. ఫైన్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. తర్వాత కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. దానికి ఒక ఫార్ములా ఉంది, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఇట్. దానికి ఒక క్లాసిఫికేషన్ ఉంది, క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే ఇవే, ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. క్యాపిటల్ అకౌంట్ అంటే ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్, బ్యాంక్ లోన్, వడ్డీ తెచ్చుకునే డబ్బులు, అవి ఇవి. దట్ ఈస్ ఫైన్. కస్టమ్స్ డ్యూటీస్ గురించి చెప్పండి అని అన్నారు. ఐ మీన్ కస్టమ్స్ చాలా లెంతీగా చెప్పగలను, కానీ అక్కడ 3 టాపిక్స్ వస్తాయి, యాంటీ డంపింగ్ డ్యూటీ, సేఫ్ గార్డింగ్ డ్యూటీ, కౌంటర్ వేలింగ్ డ్యూటీ అని, అపార్ట్ ఫ్రమ్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఎవరైనా వాళ్ళ దేశంలో తయారైన దానికంటే రేటు తక్కువ చేసి ఊరికే వాళ్ళ ఇండస్ట్రీని పెంచుకోవడానికి తక్కువ రేటుకి మనకు అమ్ముతున్నాడు అనుకుందాం. అంటే వాడికి తయారుగా చేయడానికే $100 అవుతుంది, కానీ మనకు $90కే అమ్ముతున్నాడు. సో దట్ మన ఇండస్ట్రీ డ్యామేజ్ అయిపోద్ది, వాడి ఇండస్ట్రీ థ్రైవ్ అవుతుంది. అలాంటప్పుడు మనం గుర్తించి యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఒకటి కలెక్ట్ చేస్తాం ఇంపోర్ట్ చేసేటప్పుడు. సెకండ్ థింగ్, సేఫ్ గార్డింగ్ డ్యూటీ అని ఉంటుంది. సేఫ్ గార్డింగ్ డ్యూటీ అంటే వాళ్ళ దేశంలో ఉన్నదాన్ని చాలా ఎక్కువ మొత్తంలో మన అంటే వాల్యూమ్, ఇందాక వాల్యూ టర్మ్స్ లో మాట్లాడినాం కదా, ఇప్పుడు వాల్యూమ్ టర్మ్స్ లో ఎక్కువ మన దేశంలో మొత్తం డంపింగ్ అంటారు దీన్ని. అట్లా డంపింగ్ చేస్తే దాన్ని కూడా గుర్తించి మనం దాని మీద కూడా ట్యాక్స్ వేస్తాం. దట్ ఈస్ కాల్డ్ సేఫ్ గార్డింగ్ డ్యూటీ. సపోజ్ అక్కడ స్టీల్ దిమ్మలు ఎక్కువైపోయినాయి, ఊరికే పడేస్తున్నాడు మన దేశంలో, ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువైపోయినాయి. నెక్స్ట్ కౌంటర్ వేలింగ్ డ్యూటీ. సపోజ్ ఫారిన్ లో అగ్రికల్చర్ వాళ్ళకి బాగా సబ్సిడీస్ ఇచ్చి చాలా చీప్ గా మన దేశంలోకి పంపిస్తున్నారు, అగ్రికల్చర్ ఏదో ఒకటి సబ్సిడీస్ ఇచ్చి. అలాంటప్పుడు మనం కౌంటర్ వేలింగ్ డ్యూటీ అని వేస్తాం. ఈ 3 కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ WTO ప్రొటెక్షనిజం అంటే బయట నుండి ఇంపోర్ట్స్ అడ్డుకోవడం, ఆపడం, అలాంటివన్నీ ప్రొటెక్షనిజం కిందకి వస్తాయి. కస్టమ్స్ లోనే కొంత సెజ్ అని కూడా వస్తుంది, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని, వాటిని ఫారిన్ టెరిటరీస్ లాగానే ట్రీట్ చేస్తాం.
వాటిలోకి ఇంపోర్ట్ అయినా మనం ఏం డ్యూటీ అయ్యాం, ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఫారిన్ టెరిటరీలోనే ఉందని అక్కడికి వచ్చి అక్కడ నుండి ప్రాసెస్ చేసి మళ్ళీ బయట కంట్రీస్కి పంపించుకుంటారు. సో చైనాని చూసి మన వాళ్ళు పెట్టిండ్రు. సో నెక్స్ట్ కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మీరు చదువుకోండి. వరల్డ్ బ్యాంక్, IMF, WTO తో పాటు చాలా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్, యూరోపియన్ యూనియన్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, తర్వాత కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. RECP అని మొన్నటిదాకా ఉండే, మనం వి కేమ్ అవుట్ ఆఫ్ దట్. రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్, రీజనల్ ఎకనామిక్ కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ ఏదో RECP అని ఉంటుంది. ఫుల్ ఫామ్ ఐ డోంట్ నో. సో ఈ అగ్రిమెంట్స్ అన్ని ఏంటంటే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ ఏంటంటే కస్టమ్స్ డ్యూటీస్ ని చాలా తక్కువ తగ్గించేసుకుంటాయి అన్నమాట. తగ్గించేసుకుంటే వాళ్ళ కంట్రీలో ప్రొడ్యూస్ అని మన కంట్రీలో అమ్ముకోవచ్చు, మన కంట్రీలో ప్రొడ్యూస్ అని వాళ్ళ కంట్రీలో అమ్ముకోవచ్చు. అలా వరల్డ్ బ్యాంక్, IMF ఈ రెండింటిని బ్రెటన్ వుడ్ ట్విన్స్ అని అంటారు. ఇవి World War II లో మొత్తం ఎకనామీస్ అన్ని డ్యామేజ్ అయిపోయినాక, యూరోప్ కంట్రీస్ అన్ని నష్టపోయినాక వీటిని ఎట్లా బాగుపరచాలా, వీళ్ళని ఎట్లా రివైవ్ చేయాలని చెప్పి వరల్డ్ బ్యాంక్ అసలు పేరు IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. పేరులోనే ఉంది కదా రీకన్స్ట్రక్షన్ అని. సో దట్ ఈస్ వరల్డ్ బ్యాంక్. ఈ నష్టపోయిన దేశాలన్నిటికీ కొంత డబ్బులు ఇవ్వడం, వాళ్ళు రికవర్ అయ్యేదాకా చూడడం, మళ్ళీ డబ్బులు వెనక్కి తీసుకోవడం. తర్వాత స్లోగా వరల్డ్ బ్యాంక్ మెల్లగా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అని ఒకటి స్టార్ట్ చేసింది. పూర్ కంట్రీస్కి, ఆఫ్రికన్ కంట్రీస్కి, లేదంటే డెవలపింగ్ కంట్రీస్కి చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేటు ఆర్ నో ఇంట్రెస్ట్ రేట్ తోటి లాంగ్ టర్మ్ లోన్స్, ఒక సంవత్సరంలో ఇయ్యక్కర్లేదు బాబు, నువ్వు ఒక 10 years తర్వాత ఇద్దు మెల్లగా అని, అలాంటివన్నీ వరల్డ్ బ్యాంక్ చూస్తూ ఉంటుంది. IMF వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఇష్యూస్. ఏమన్నా సౌండ్ వస్తుందా? పర్లేదా? ఓన్లీ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? యువర్ వాయిస్ ఏమన్నా నాయిస్ వస్తుందా పక్కన? ఇట్స్ ఓకే ఐ థింక్. సర్లే, ఒక 1 minute అది పోద్దిలేండి. IMF ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్. మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ అయిపోయినా కానీ అలాంటప్పుడు హెల్ప్ చేస్తుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ మనకి ఇచ్చి మన దగ్గర నుండి ఏమైనా తీసుకుంటుంది, గోల్డ్ ఏదో కుదువ పెట్టుకొని. దట్ ఈస్ IMF మెయిన్లీ. ప్లస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ని ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ లో గొడవలో మిస్ కాకుండా, దానివల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎఫెక్ట్ కాకుండా IMF చూస్తూ ఉంటుంది. సో ఇవి చాలా కొంచెం లిటిల్ టెక్నికల్, లిటిల్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్. తర్వాత అదంతా కొంత ఈజీ ఇన్ ద సెన్స్ యూ కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ దెమ్. అవన్నీ నేను ఇందాక ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పాను కదా, ఆ బుక్ లోనే ఉన్నాయి. ఒక టాపిక్ వచ్చేసి పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్, హౌ టు ఐడెంటిఫై BPL, బిలో పావర్టీ లైన్ అని. అంటే ఇంత ఇన్కమ్ కంటే తక్కువ వస్తే బిలో పావర్టీ లైన్. తర్వాత కొన్ని స్కీమ్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రైట్, రేషన్ షాప్స్ అన్నిటిని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. అందులో TPDS, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇవన్నీ NCERT 9th 10th బుక్స్ లో దొరుకుతాయి, చదువుకోండి. అంత్యోదయ అన్న యోజన అంటే 1% పూర్కి వాజ్పేయి టైంలో పెట్టింది ఇది, అంత్యోదయ అన్న యోజన. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, లైవ్లీహుడ్ జనరేషన్, NREGA కానీ. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని వచ్చింది. అరౌండ్ 2/3 పాపులేషన్ కి సమ్ క్వాంటిటీ ఆఫ్ వీట్ ఆర్ రైస్ తక్కువ రేటుకి, 1 rupee or 2 rupee or 5 rupees. See, I'm not conversant with facts. I'm just giving concepts. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ మీద, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా, హైర్డ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా, ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఎంత ఉన్నారు. ఐ థింక్ 85 to 90% ఆర్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్ మన ఇండియాలో. ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే MSMEs, మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అట్లా ఫార్మల్ సెక్టర్ అంటే గవర్నమెంట్ సర్వీసెస్, లేదంటే ఇన్ఫోసిస్ అలాంటి కంపెనీస్, అవి వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్పొరేట్స్. అలా డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్, ఇలాంటి కొన్ని పదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫామ్ ల్యాండ్ లో 4 వర్క్ చేస్తే సరిపోద్ది అనుకుంటే, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ 10 మంది వర్క్ చేస్తున్నారు అనుకోండి.
దీస్ ఆర్ డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అంటాం. దాని కాజెస్ ఏంటి, దాన్ని ఎలా రెమెడీ ఎలా చేయాలి? ఇందాక అనుకున్నాం కదా, అగ్రికల్చర్ సెక్టర్ నుండి ఎక్కువ మందిని సర్వీసెస్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్కి మూవ్ చేస్తే దట్ విల్ హెల్ప్. నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్, లైక్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, వాళ్ళకి స్కిల్ ఇవ్వడం. తర్వాత రూరల్ డెవలప్మెంట్ అంటే అగ్రికల్చర్, క్రెడిట్ అండ్ మార్కెట్. మోస్ట్లీ అగ్రికల్చరే వస్తుంది. అగ్రికల్చర్, ఎనిమల్ హస్బెండరీ, ఇందాక అనుకున్నట్టు మైక్రో ఫైనాన్స్. అగ్రికల్చర్ అనేది ఇంకో టాపిక్, ఇది జాగ్రఫీలో కూడా కవర్ అయింది, ఎకనామీలో కూడా కవర్ అయింది. అగ్రికల్చర్ హిస్టరీ కొంచెం చూడండి. గ్రీన్ రివల్యూషన్ వచ్చినప్పుడు ఏమైంది? గ్రీన్ రివల్యూషన్ అంటే ఏంటి? నార్మన్ బోర్లాగ్ అనే ఆయన బయోటెక్నాలజీ యూజ్ చేసి హై ఈల్డింగ్ వెరైటీస్ సీడ్స్ ని కనిపెట్టాడు. అంటే ఎక్కువ విత్తనాలు వచ్చేవి, ఎక్కువ ధాన్యపు గింజలు వచ్చే గోధుమల్ని కనిపెట్టాడు. సో దానికి చాలా వాటర్ కావాలి, చాలా ఫెర్టిలైజర్స్ కావాలి, యూరియా, ఎన్పికే, నైట్రోజన్, పొటాషియం అండ్ ఫాస్ఫరస్. తర్వాత చాలా పెస్ట్స్ కూడా అటాక్ ఉంటుంది, పెస్టిసైడ్స్ కూడా వాడతారు. సో ఇట్స్ కాల్డ్ ఇంటెన్సివ్ ఫార్మింగ్. అది కనిపెట్టాడు. సో దాంతో ఒకప్పుడు మనం ఫుడ్ కోసం మనకు అమెరికా నుండి గోధుమ పిండి వచ్చేది. ఒకప్పుడు స్కూల్స్లలో గిన్నెలో నీళ్ళలో గోధుమలు కలిపి ఉడకబెట్టి అట్లా ఇచ్చేవాళ్ళు. అంత ఘోరమైన స్థితి నుండి ఇప్పుడు మనం ఏ దేశం మీద డిపెండ్ కావాల్సిన స్థితిలోకి వెళ్ళినాం. అది కూడా అమెరికా థ్రెటన్ చేసేది, మేము ఆపేస్తాం, మేము ఇట్లా చేస్తాం, మీరు చెప్పింది అనుకుంటాని. సో గ్రీన్ రెవల్యూషన్ షూర్లీ హెల్ప్డ్. అది వచ్చాక నెక్స్ట్ అగ్రికల్చర్ గురించి ఆలోచించేటప్పుడు ఎప్పుడైనా థింక్ ఇట్ లైక్ ఏ సిస్టమ్. ఒక బాక్స్ లాగా ఆలోచించండి. దానికి ఇన్పుట్స్ కావాలి. కొన్ని ఇన్పుట్స్ అంటే ఏంటి? డబ్బులు కావాలి, విత్తనాలు కావాలి, సీడ్స్, ఫెర్టిలైజర్స్ కావాలి, పెస్టిసైడ్స్ కావాలి. ఇది ఇన్పుట్ సైడ్. తర్వాత ఫార్మింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రొసీజర్. అక్కడేం ఆ బాక్స్ లో ఏమేం పని చేయాలి? మెకనైజేషన్, ట్రాక్టర్లు వాడడం, ఇరిగేషన్, వాటర్ సప్లై, తర్వాత అవేర్నెస్, ఆ సీజన్ ఎట్లా ఉంది, ఎంత పంటలు పండించాలి, ఏ ఏరియాలో ఏ పంటలు పండించాలి. తర్వాత అవుట్పుట్ సైడ్ అంటే ఏంటి? మీకు పంట వచ్చేసింది చేతి, అమ్ముడు పోవాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండాలి, ప్రాపర్ మార్కెటింగ్ ఉండాలి, ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు. ఏపీఎంసీ అంటారు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ. వాళ్ళు ఈ ఈ కంపెనీస్ తోటి రేటు బేరం ఆడడం, మీరు అమ్ముకోవడానికి అక్కడ అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, మార్కెట్స్ ప్రొవైడ్ చేయడం, అదంతా ఏపీఎంసీ చేస్తే దానికి కొంత ఛార్జ్ చేస్తాయి. 0.5%, 1% అమౌంట్ మీద ఛార్జ్ చేస్తాయి, సేల్ అమౌంట్ మీద. సో ఇప్పుడు మొన్న లాస్ వచ్చినాయి, 3 లాస్ అగ్రికల్చర్. అందులో ఈ మార్కెట్స్ ని క్యాన్సల్ చేసేసిండ్రు. ఎంఎస్పి కూడా తీసేస్తాం అన్నట్టుగా, అంటే అష్యూరెన్స్ ఏమి ఇవ్వలేదు, దాని మీద కొంచెం ఇష్యూస్ అయినాయి. సో ఈ కాంటెక్స్ట్ లో ఆ లాస్ కూడా మీరు చదవాలి. బేర్ యాక్ట్స్ 3, 4 పేజీలో, 5 పేజీలో ఉంటాయి, అవి చదువుకోండి. తర్వాత కొన్ని సైంటిఫిక్ ఇంటర్వెన్షన్స్, శాండ్ టెస్టింగ్ ఫర్ ఫెర్టిలైజర్స్. తర్వాత పెస్ట్స్ కి ఎలాంటి పెస్ట్ వస్తే ఎలాంటి చేయాలి. ఒక యాప్ వచ్చింది, మీరు మొబైల్లో ఫోటో తీసి పంపిస్తే అది చెప్తుంది ఏ పెస్ట్ ఇది, దీనికి ఏం వాడాలి, ఎట్లా చేయాలని. సో అలాంటివన్నీ కొంచెం చూసుకోండి. దట్ ఈస్ అగ్రికల్చర్. నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్, ఇంకో టాపిక్ ఇది. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏం లేదు, ప్రభుత్వ భూమిని లేదా ఒక్కోళ్ళ చేతిలో ఉన్న భూమిని అందరికీ పంచడం. ఇది 2 రకాలుగా జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పుడు అబాలిషన్ ఆఫ్ జమీందారీస్ అని సంథింగ్ లైక్ దట్ ఆ యాక్ట్ వచ్చింది. అప్పుడు జమీందార్స్ ఉండేవాళ్ళు కదా. హిస్టరీలో రైతువారీ సిస్టమ్, జమీందారీ సిస్టమ్ అట్లా అని ఉండేది కదా. కొంత మన దగ్గర జాగీర్దారులు, దొరలు, అది అని అంటాం చూడండి. ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక మండల్ ఆ సైజులో ఉండేవి భూములు. రైతులు పండించే వాళ్ళు, వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకునే వాళ్ళు. ఆ సిస్టమ్ ని మొత్తం అబాలిష్ చేసి రైతులకే పట్టాలు ఇచ్చేసింది. అప్పటి వరకు ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళకే పట్టాలు ఇచ్చేసిండ్రు. అదొక రిఫార్మ్. సెకండ్ రిఫార్మ్ ఏంటంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని తెచ్చిండ్రు. ఒక్కొక్క పేరు మీదనే కొంత
100 ఎకరాలు 500 ఎకరాలు ఉంటే అంత ఉండడానికి లేదు. పర్ పర్సన్ ఓన్లీ 50 ఎకరాలే ఉండాలి. దీన్ని దాటితే అది గవర్నమెంట్ తీసేసుకోవాలి అని. అఫ్కోర్స్ వీటన్నిటిని కూడా తప్పించుకున్నారు. సపోజ్ ఇంట్లో వాళ్ళే ఆర్టిఫిషియల్గా డైవోర్స్ తీసుకోవడం, భార్య ఒక ఫ్యామిలీ, నేను ఒక ఫ్యామిలీ, పిల్లలు ఒక ఫ్యామిలీ, లేదంటే ఇంట్లో పని వాళ్ళ పేరు మీదనో ఏదో పేరు మీదనో ల్యాండ్ రాసి మళ్ళీ ఒక జనరేషన్ కాగానే పిల్లలు పుడతారు కదా, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది, మళ్ళీ వీళ్ళు రాయించుకోవడం. అట్లా అవన్నీ మిస్యూజ్ అయినాయి, యూజ్ కూడా అయినాయి ల్యాండ్ రిఫార్మ్స్. జమీందారీ అనేది ఇండిపెండెన్స్ తర్వాత వచ్చింది 1950s లో. ల్యాండ్ సీలింగ్ అనేది ఇందిరాగాంధీ టైంలో వచ్చింది 1975s లో. గరీబీ హటావో అనే నినాదం ఉండే కదా అప్పుడు. నెక్స్ట్ 2013 లో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వచ్చింది. అంటే మంచి అమౌంట్ కంపెన్సేషన్ ఇచ్చేటట్టు. మీ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుంది అనుకోండి, మంచి అమౌంట్ ఇచ్చేటట్టు. 3 times టు మార్కెట్ వాల్యూ, 4 times టు మార్కెట్ వాల్యూ. రూరల్లో అయితే 4 times ఏదో, అర్బన్ లో అయితే 2 times అట్లా మార్కెట్ వాల్యూ, నాట్ షెడ్యూల్డ్ రిజిస్టర్డ్ వాల్యూ. సో అది. నెక్స్ట్ ఎకానమీలో కొంచెం కంపెనీస్ యాక్ట్ కూడా చూసుకోండి. బిజినెస్ స్టడీస్ అని ఒక బుక్ ఉంది, బిజినెస్ స్టడీస్ 11th క్లాస్ ఎన్సిఆర్టీ. ప్రొప్రైటర్షిప్ ఫామ్ అంటే ఏంది, పార్ట్నర్షిప్ అంటే ఏంది, కంపెనీస్ అంటే ఏంది. తర్వాత సిఎస్ఆర్ అని విని ఉంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనకు వచ్చే ప్రాఫిట్స్లో 5% ఇవ్వాలి టు సమ్ యాక్టివిటీస్. ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయొచ్చు, లేదంటే హెల్త్ కేర్ మీద, అట్లా కొన్ని లిస్ట్ చేస్తుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. నెక్స్ట్ ఇందాక అనుకున్న ఎన్సిఆర్టీ బుక్లోనే ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్లోనే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ చదవండి. దాంతోపాటు చిన్న చిన్నగా ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా కానీ క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటి, ప్యారిస్ అకార్డ్ అంటే ఏంటి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సిఓపి అని అంటారు, అవి చాలా జరుగుతూ ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఫ్యూచర్ అవసరాలకు సరిపోయే విధంగా ఈ రోజు డెవలప్మెంట్ చేసుకోవడం. సపోజ్ మన ఇంట్లో ఏమైనా ఉందనుకోండి, ఆస్తులు ఉన్నాయో ఏదో ఉన్నాయనుకోండి, ఈ రోజే మనం అన్ని తగలబెట్టి కూర్చున్నాం అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవుతుంది, వాళ్ళకి ఏముండవు. అట్లా కాకుండా నెక్స్ట్ జనరేషన్కి ఉండాలి, మనము బాగుండాలి. అలా కొంచెం లిమిటెడ్గా వాడడం, ఎక్స్ప్లాయిట్ చేయకపోవడం నేచర్ని. దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే చాప్టర్ ఉంది. ఇట్స్ అబౌట్ రోడ్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్. తర్వాత ఎనర్జీ అంటే ఏంది, పవర్ సప్లై, పవర్ గ్రిడ్స్, పవర్ సప్లై, వీటన్నిటిని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది. పీపీపీ మోడల్స్ అని వచ్చినాయి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు మీరు టోల్ గేట్స్ అన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మీరు అన్ని నన్ను సిల్లీ క్వశ్చన్స్ అడగద్ది. సిలియన్ కాదు అంటే, యా, వాళ్ళు ప్రాక్టికల్గా రన్ అవుతూ ఉంటుంది. అందరు మంచి వాళ్ళు ఏమి ఉండరు. ఎకనామిక్ మ్యాన్ ట్రైస్ టు మ్యాక్సిమైజ్ హిస్ ఓన్ ఇండివిజువల్ బెనిఫిట్స్, ప్రాఫిట్స్. సో కొంత క్వశ్చన్స్ అడుగుతున్నారు, అసలు ఎందుకు ఇట్లా చేయాలి సార్, అట్లా చేయాలని. సో పీపీపీ మోడల్ బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ అని అంటారు. అంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసిండ్రు రోడ్స్ మీద కట్టండి, టోల్ గేట్ వసూలు చేసుకోండి, ఒక 10 ఏళ్ళ తర్వాత మాకు ఇచ్చేసేయండి, 30 ఏళ్ళ తర్వాత మాకు ఇచ్చేసేయండి అది రోడ్డు, గవర్నమెంట్ అలా. నెక్స్ట్, యా, షేర్ మార్కెట్కు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. షేర్ మార్కెట్ అంటే ఏం లేదు, ఒక కంపెనీ ఉంటుంది, మీరు పెట్టారు, నేను పెట్టాను, ఎవరో పెట్టారు. సో మనమైతే ఒక లక్ష రూపాయలు జమ చేసుకొని ఒక 10 మందిని 10 లక్షల తోటి కంపెనీ పెడతాం. ఐ వాంట్ టు గ్రో ఇట్, ఇంకా పెంచాలనుకుంటున్నాను, ఇంకో 10 మందిని కలుపుతూ ఉంటాం, 20 లక్షలు అవుతుంది. ఐ వాంట్ టు మేక్ ఇట్ ఏ 50 crore కంపెనీ, 100 crore కంపెనీ. జనాలు రారు, బ్యాంకులు లోన్ ఇవ్వవు. అప్పుడు ఐపీఓకి వెళ్తాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. మా కంపెనీ చాలా బాగుందిరా బాబు, మాది బాగా క్లిక్ అవుతుంది, మీరు పెడితే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో మేము 1,00,000 షేర్స్ తయారు చేసినాం. మేము ఒక్కొక్క షేర్ వాల్యూ 1000 రూపాయలు ఉంది. సో ఎంత, 10 కోట్లు వస్తుంది అవి అమ్ముడు పోతే. సో 1,00,000 షేర్లు మేము అమ్ముతున్నాం, మీరు కొనుక్కోండి అని షేర్ మార్కెట్లో పెడతాం. సో పీపుల్ 1,00,000 మందికి నచ్చి, మన ఐడియా నచ్చి కొన్నారనుకోండి, వీ విల్ గెట్ 10 crores. 10 లక్షల మంది కొన్నారనుకోండి, వీ విల్ గెట్ 100 crores. సో ఇది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఒక్కసారి నేను షేర్ కొన్నాక నా దగ్గర 1000 రూపాయల షేర్లు ఒక 4 వచ్చినాయి, నాకు డబ్బులు అవసరం పడ్డది, నేను మళ్ళీ ఆ షేర్ని అమ్ముతాను.
సో ఇది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కాదు, ఇది కంపెనీ ఇచ్చిన ఆఫర్ కాదు. ఏ బయ్యర్ ఈ సెల్లింగ్ హిస్ షేర్. ఇట్లా అమ్ముడు కొనడం రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది షేర్ మార్కెట్ లో. దట్ ఈస్ ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ అయి ఉంటుంది షేర్ మార్కెట్. సో దట్ ఈస్ కాల్డ్ షేర్ మార్కెట్. కంపెనీస్ షేర్స్ అన్ని ట్రేడింగ్ అవుతూ ఉంటుంది, అమ్మడం కొనడము. ఆ కంపెనీ చాలా బాగుంటే నా 1000 రూపాయల షేరు 1500కి అమ్ముడు పోద్ది. ఆ కంపెనీ లాసుల్లో ఉంటే నా 1000 రూపాయల షేరు 100 రూపాయలకే పోద్ది. సో అట్లా ఇందులో కూడా ఫారినర్స్ ఇన్వెస్ట్ చేయడానికి అనుమతి ఇచ్చింది గవర్నమెంట్. దట్ ఈస్ కాల్డ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. ఇందులో చాలా టర్మ్స్ ఉన్నాయి, చాలా అంటే కొంచెం కాంప్లికేటెడ్. ఫ్యూచర్స్ ట్రేడింగ్ అవి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి. నెక్స్ట్ మనం కూడా మన కంపెనీస్ కూడా బయట అమెరికాలో కానీ అక్కడ కానీ మనం కూడా మన షేర్స్ ని ఫ్లోట్ చేయొచ్చు ఇన్ ద నేమ్ ఆఫ్ గ్లోబల్ డిపాజిటరీ రిసిట్స్, GDRs, ADRs అనటం, అమెరికన్ డిపాజిటరీ రిసిట్స్. అట్లా వీటన్నిటితో పాటు కొన్ని ఉంటాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఉంటుంది, అది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే చాప్టర్ లో వస్తుంది. దానికి లిటరసీ, ఇన్కమ్ ప్లస్ మన లైఫ్ లాంగెవిటీ, ఎన్నేళ్ళు బతుకుతాం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఈ మూడుతోటి ఒక ఫార్ములా ఉంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కి. ఇది UN డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. కొన్ని ఆక్స్ఫామ్ రిపోర్ట్స్ అని ఉంటాయి. పేదోళ్ళు అవుతున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు అని, ఇట్లాంటి కొన్ని క్రెడిట్ రేటింగ్స్, మూడీస్ వాళ్ళవి. తర్వాత మన రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయిన, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వచ్చిండ్రు, GDP ఎంత పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, బ్యాంకింగ్ ఎట్లా ఉంది, అది ఇది అన్ని ఇవన్నీ రిపోర్ట్స్ వస్తుంటాయి. పేపర్లో వస్తే మీరు చదువుతూ ఉండాలి అవి. సక్సెస్ఫుల్లీ ఐ థింక్ ఐ కవర్డ్ ఆల్ టాపిక్స్. ఓకే, మేబీ బియాండ్ సమ్ టైమ్. మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చెప్పలేను. for the time. Great to see. Can someone give quick feedback? Yes. 5 star, 4 star, 3 star. Yes. Thank you very much, Srijan. Really, ఎకానమీ మొత్తం నాకైతే రివిజన్ అవుతుంది, ఒక్కొక్క బిట్, ఒక్కొక్క టర్మినాలజీ తోటి. అవన్నీ జార్గాన్ చాలా ఎక్కువ ఉంది. యూ మైట్ హావ్ అండర్స్టూడ్, రైట్? ఎకానమీలో జార్గాన్ ఇంపార్టెంట్. మీరు ఒక చిన్న డిక్షనరీ లాగా పెట్టుకొని టర్మ్స్ అన్ని రాసుకుంటూ పోవాలి. ఎగ్జాక్ట్లీ. చాలా అంటే చాలా కవర్ చేశారు మీరు. కాకపోతే ఒకటి, ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో ఇన్ డెప్త్. అది ఈ చిన్న సెషన్ లో మనం వెళ్ళలేము. కానీ మీరు పెరిఫెరల్ గా పైన అన్నింటినీ పై లేయర్ మొత్తం టచ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా చెప్పాలంటే సివిల్ సర్వీసెస్ లో ఎకానమీకి సంబంధించిన బేసిక్స్ అన్ని టచ్ చేసినట్టే. గుర్తుంచుకోండి, మనము ఎకానమీ అంటే ఎకానమీలో మైక్రో ఎకానమిక్స్ కి వెళ్ళి మొత్తము డిమాండ్ సప్లై సూత్రాలు చదువుకోకుండా ఇండియన్ ఎకానమీ గురించి మనకి ఎగ్జామ్ లో ఉండేంత వరకే చదవడము, దానికి సంబంధించిన టర్మినాలజీ మాత్రం సూపర్ గా కవర్ అయ్యాయి. ఇట్స్ గుడ్. మీకు ఈ టర్మినాలజీ మీరు కనుక రాసుకుంటూ ఉన్నా గానీ ఆ టర్మినాలజీని జస్ట్ మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసినా, వికీపీడియాలో చూసినా కానీ మీకు దాదాపుగా కవర్ అయిపోతుంది. ఏమన్నా కొత్త టర్మ్స్ వస్తే, వెన్ యూ కమ్ అక్రాస్ సమ్ న్యూ టర్మ్స్ ఇన్ పెగ్డ్ ఎక్స్చేంజ్ రేట్స్, టోబిన్ ట్యాక్స్, ఇలాంటివి వస్తే యూ క్విక్లీ డూ గూగుల్. మోస్ట్లీ వికీపీడియాలోనో ఇన్వెస్టోపీడియా అని ఇంకో వెబ్సైట్ ఉంటుంది, ఇన్వెస్టోపీడియా. దాంట్లో చాలా వరకు మీకు దొరుకుతాయి. అగైన్, డోంట్ వేస్ట్ సో మచ్ టైమ్ ఆన్ ఇంటర్నెట్. ఎవరన్నా లెక్చరర్నో ఎవరన్నా అడిగితే బెటర్. బట్ అదే జార్గాన్ లిస్ట్ మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఆ డిక్షనరీ లాగా. దట్ ఈస్ ఇంపార్టెంట్, దట్ హెల్ప్. యాక్చువల్ గా ఇవి మనకు ఇంటర్వ్యూలో కూడా బాగా ఉపయోగపడతాయి. సడన్ గా వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇంటర్వ్యూలో ఇలాంటి చాలా బాగా అడుగుతూ ఉంటారు. ప్లస్ నేను చెప్పిన టర్మ్స్ అన్ని కూడా మీరు గుర్తు పెట్టుకుంటారు, ఎక్కడో ఒక దగ్గర మీకు తగులుతాయి, మీకు గుర్తుకొస్తుంది. అప్పుడనే నేను కొంచెం అట్లా చెప్పడానికి ట్రై చేసినాను. అది బాగుంది. అది ఎందుకంటే వీటిని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందండి ఎకానమీలో. ఈ టర్మినాలజీలలో కొన్ని లాస్ ఉంటాయి, ఎకానమీ ఒకున్స్ లా అని, అలా ఇలా అని చెప్పేసి వాటిని ఇంకాస్త క్లారిటీ తెచ్చుకోండి. అలాగే రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, SLR, ఇవన్నీ కూడా చాలా చక్కగా. ఏదో ఇప్పుడు ఇంకోటి రవి, జస్ట్ ఐ వాంట్ టు యాడ్, మనకు ఏ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఉందో ఎకనామీలో, ఇప్పుడు లైక్ ఐ టోల్డ్, కోవిడ్, పాండమిక్, ఎకనామిక్ కొంత డౌన్ టర్న్, ఇట్లా ఉన్నప్పుడు కీనీషియన్ ఎకనామిక్స్ అలాంటి కొంచెం చూడాలి మనం, దీనికి సొల్యూషన్ ఎక్కడ ఉంది అని.
దట్ బికమ్స్ మోర్ రిలవెంట్, మోర్ ఇంపార్టెంట్. అట్లానే పేమెంట్ బ్యాంక్స్ అవి వచ్చినప్పుడు, బిట్ కాయిన్ వచ్చినప్పుడు, వాట్ ఈస్ దిస్ కరెన్సీ, హౌ ఇట్ ఆరిజినేటెడ్, అట్లా కొంత బ్యాక్గ్రౌండ్ ఆ ఏరియాని కొంచెం కవర్ చేసుకోవాలి. ఇట్ ఆల్వేస్ లైక్ వాట్ ఈస్ కరెంట్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్. అది ఇక్కడ ఎకానమీలో స్టాటిక్ పోర్షన్ చదివి పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్తే చాలా సింపుల్ గా అయిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ పోర్షన్ తెలుసుకోండి. ఇండియన్ ఎకానమీలో బేసిక్స్ ఉంటాయి కదా, ఆ బేసిక్ కాన్సెప్ట్స్ క్లారిటీ తెచ్చుకున్నాక ఈ లేటెస్ట్ ఇష్యూస్ ను బట్టి మనకు కొత్త కొత్త టర్మినాలజీ యాడ్ అవుతుంది. మనకు ఎకానమీలో అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మనం స్టాక్ మార్కెట్ కు మొత్తం డీప్ గా వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. అలాగే ఏదో ఆర్బీఐ డ్యూటీ, మనం ఆర్బీఐలో జాబ్ చేయట్లేదు కాబట్టి మీరు మైన్యూట్ డీటెయిల్స్కి వెళ్ళకండి. చాలా మ్యాక్రో లెవెల్లో చూడండి. సార్ చెప్పిన పాయింట్స్ కరెక్ట్ గా ఎవరైనా నోట్స్ రాసుకొని ఉంటే కూడా ఆ టెర్మినాలజీ అన్ని ఒక రోజు మొత్తం కూర్చొని సెర్చ్ చేసుకుంటూ ఉండండి. చాలా ఒక్క రోజు స్పెండ్ చేయండి, మీరు చాలా విషయాలు తెలిసిపోతాయి అసలు ఎకానమీలో బేసిక్స్ మొత్తం. ఒక్క డే మొత్తం ఫుల్ గా స్పెండ్ చేస్తే. రైట్, ఎలా ఉందండి సెషన్? I saw some 5 stars. I am happy. Good, Dharani. Notes రాశారు. భగవాన్, రైట్. ఇది వీడియో అప్లోడ్ చేస్తారా రవి? Exactly. We'll upload on YouTube and we'll give you the link. Okay. If someone else asks, I will definitely. Yeah. It's good to share. యాక్చువల్గా మనకు డైరెక్ట్ ఒక రెవెన్యూ సర్వీస్ ఆఫీసరే ఎకానమీ చెప్పడం అనేది ఇట్స్ అవర్ ఫార్చునేట్ అండి. లక్కీ ఇనఫ్. ఎందుకంటే మనం ఎకానమీ ఫ్యాకల్టీ చెప్తాది వేరు, ఇంకా డైరెక్ట్ ప్రాక్టికల్ గా చూస్తారు. ఫ్యాకల్టీ అన్న థియరీస్ చెప్తుంటారు కానీ వీళ్ళు ప్రాక్టికల్ గా రోజు దైనందిన జీవితంలో చూస్తుంటారు ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ని. కాబట్టి ఇంకాస్త నియర్ టు ద ఒరిజినాలిటీ అన్న విషయాలు కూడా మనకు వచ్చాయి. అంటే కరెంట్ అఫైర్స్ లో ఉండేవి కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు. రైట్, దట్స్ గుడ్. Yes, someone is repeatedly asking, sir, what would you be now if you have not cracked UPSC? I don't know why you're so much interested in that. Okay. They know only that question, so he repeats same thing. I don't know. I would love to teach actually. అదొకటి నేను లైఫ్ లో మిస్ అయినేమో అనుకుంటున్నాను. నాకు చాలా టీచింగ్, రీడింగ్ చాలా ఇంట్రెస్ట్. అదర్ దెన్ దట్ ఇప్పుడు కొంత ఎంటర్ప్రెన్యూర్షిప్ అది కూడా ఐఎమ్ డూయింగ్ స్టడీ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఎందుకంటే నా జాబే అది కాబట్టి బిజినెసెస్ అన్ని చూస్తుంటాము, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎలా గ్రో అవుతున్నాయి, అది ఇదని కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. మేబీ వన్ ఆఫ్ దోస్ అయితే ప్రొఫెసర్ గానో లెక్చరర్ గానో అట్లా అటన్నా సెటిల్ అయ్యేవాడిని, లేదంటే some small to decent business. Yeah, I am joint commissioner GST and customs. I told you. What is your occupation అని అడుగుతున్నారు కదా. Yeah, Sindhura also. Yeah, see, I am engineer basically. So engineers or medical or science students వాళ్ళ ఎకానమీ ఎలా చదవచ్చు నేను దాదాపు కొంత అవుట్లైన్ ఇచ్చాను. బుక్స్ మోస్ట్లీ I told Ramesh Singh, NCERT books and online resources. ఎకనామిక్ సర్వే అది కంపల్సరీ చదవాలి. మేమున్నప్పుడు కొంత టాపిక్ వైజ్ ఉండేది. హెల్త్ లో ఎలా ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇప్పుడు రీసెర్చ్ పేపర్ లాగా అయిపోయింది. మీకు మరీ కష్టంగా ఉంటే చదవకండి ఎకనామిక్ సర్వే. అందులో బాక్సెస్ ఉంటాయి కొన్ని, ఆ బాక్సెస్ అన్న చదవండి. సపోజ్ ఏదైనా మీటింగ్ అయింది, మొన్న G7 మీటింగ్ అయింది, G7 లో ఏం డిసిషన్స్ ఉన్నాయని బహుశా వాళ్ళు ఇవ్వచ్చు ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎకనామీ. లేదంటే ప్యారిస్ అకార్డ్ అయింది, దాంట్లో ఏం అయింది. అప్పుడు మీరు 2012-13 ఎకనామిక్ సర్వే PDF దొరుకుతాయి. అందులో చూస్తే గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఒక చాప్టర్ ఉండేది, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ అకార్డ్ అవన్నీ డిస్కస్ అయ్యేవి. ఇప్పుడు ఎక్కువ రీసెర్చ్ పేపర్ లాగా అవుతున్నాయి ఎకనామిక్ సర్వే, రిటర్న్ బై ఐ థింక్ IAS ఆఫీసర్స్. వాళ్ళు ఎక్కువ మళ్ళీ థీరీస్ లోకి వెళ్తున్నారు. సో అది మీకు అర్థం కాకపోవచ్చు, డోంట్ వరీ. ఎకనామిక్ సర్వే బుక్ నేను ఎప్పుడు చదవలేదు. సమ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏదైనా ఉంటే ఒక చాప్టర్ మీరు చదువుకోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ టు యూ. బాక్సులు మాత్రం బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎట్లా ఉందో తెలీదు, లేటెస్ట్ ఎకనామిక్ సర్వేస్ ఐ డిడ్ంట్ సీ. వస్తున్నాయి సేమ్ 2 వాల్యూమ్స్ అట్లా. అండ్ యువర్ సర్వే విల్ ఆల్వేస్ గైడ్ యూ. ఐఎమ్ ఓన్లీ గివింగ్ యూ సమ్ ఓరియంటేషన్. ఐఎమ్ నాట్ ఏ కోచ్. సో మైన్యూట్ డీటెయిల్స్ అన్ని రవి సార్ కవర్ చేస్తారు. చలో డన్. Yes.
Yeah, we can. Yes, sir. Thank you very much, wind it sir, up. from our all Telugu students, civil services aspirants from both Yeah, the all states. the best. Be focused, remain focused. ఊరికే పనికిరాని మెటీరియల్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవసరం లేదు. Read selectively, like I told, class notes was more than enough. All the best for you. Yes, sir.